చెప్తాడు సార్. హిందీ न्यू ईयर ना कोई सपना है, ना कोई नाम पुराना है, ये तो वो जोश है जो हर दिल में जगाना है। छोटी सी जिंदगी चमकेगा एक दिन तू ये जान ले। बात है सबसे टकराने को दिलों में छा जाने को तैयार है, हम तैयार है। हम तैयार है, हम तैयार है। हिम्मत दिखा जो जा दे, चमकेगा तू बड़ी शान से। रेस है थोड़ा सांस ले, मंजिल लगेगी आगे गले। का साथ है न डर की कोई बात है, सबसे टकराने को दिलों में छा जाने को तैयार है, हम तैयार है। Mr. Johnny is the soul, Mr. Loyal is the power, Mr. R.K. Panda is the soul, Mr. Kerala is the spectacular, Hindra the Vichara. Welcome to Code India Courses. కార్డిలియా క్రూజ్ షిప్ లో ట్రావెల్ చేసాం. జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ ట్రిప్, దిస్ ఇస్ ఏ క్రూజ్ హాలిడే. మనకి హోటల్, ఫుడ్, ట్రావెల్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఒక బిగ్ షిప్ లో ఉంటాయి. ఈ క్రూజ్ జర్నీలో మీకు అన్లిమిటెడ్ ఫుడ్, లైవ్ ఎంటర్టైన్మెంట్, షాపింగ్, స్పా, ఫన్ యాక్టివిటీస్, ఓషన్ వ్యూ రూమ్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ జర్నీ కూడా కంప్లీట్లీ సేఫ్. మన కార్డిలియా క్రూజ్ లో పోయాం కదా. ఫస్ట్ ఈ క్రూజ్ గురించి తెలుసుకుందాం. ఈ క్రూజ్ అనేది 11 అంతస్తుల క్రూజ్. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క రకంగా ఏర్పాటు చేస్తారు. ఒక 3-4 అంతస్తులు వచ్చిన గెస్ట్లకు రూమ్ ఇవ్వడానికి స్టేలు ఏర్పాటు చేస్తారు. దీంట్లో రూమ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మీరు చూస్ చేసుకునే రూమ్ బట్టి బడ్జెట్ ఉంటది. మిగతా ఫ్లోర్ జిమ్, ఆడిటోరియం, హోటల్స్, థియేటర్లు, షాపింగ్ మాల్స్, మాట్లాడుకోవడానికి ప్లేస్లు, స్విమ్మింగ్ పూల్, బార్లు, తాగడానికి అన్లిమిటెడ్ మందు. క్రూజ్ లో 2 హోటల్లో అన్లిమిటెడ్ బఫే అనేది మీకు ఏర్పాటు చేస్తారు. ఇచ్చిన బడ్జెట్ లోనే ఫుడ్ అంతా ఫ్రీగా పెడతారు. కిడ్స్ ఆడుకోవడానికి సెపరేట్ గా కిడ్స్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసి ఉండే. చాలా రకాల యాక్టివిటీస్ దీంట్లో ఏర్పాటు చేశారు. Students, all of you, happy morning. Okay, sorry, మన రిజల్ట్స్ తో పాటు మనం హ్యాపీ మార్నింగ్ చెప్పుకుందాం. ఒక మ్యాథ్స్ టీచర్ ఒక తరగతిలో 4వ అంకం చెప్పుకొచ్చాడు. ఇంకొక తరగతిలో 8వ అంకం చెప్పుకొచ్చాడు. ఇంకొక తరగతిలో 16వ అంకం చెప్పుకొచ్చాడు అన్నమాట. సో అక్కడ డిస్కషన్ ఏమొచ్చిందంటే బయటకు వచ్చినాక ఆ 4వ ఒకట్లు విన్న ఆ బాయ్స్ అందరూ కూడా బయటకు వచ్చి 4 32 అంటే
8వ తరగతిలో చెప్పినటువంటి ఆ పిల్లలు వచ్చి బయటికి 32 ఇంకా 16 ఏకము విన్న స్టూడెంట్స్ బయటకు వచ్చి 16 ఉంటారు అనమాట. వీళ్ళు కన్ఫ్యూజన్ అనమాట, ఇది కరెక్ట్. అప్పుడు ఒక వాళ్ళ మ్యాథ్స్ టీచర్ వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు కూడా ఎస్ఎస్ఆర్ గారు బుధవారం మన లెక్కల మాస్టర్ కంప్లీట్ గా మనకు టెక్నికల్ సెషన్ చెప్తున్నారు. అయితే ఒక గణిత శాస్త్రవేత్త అంటే రామానుజం గారు వచ్చి డైరెక్ట్ గా క్లారిటీ చేస్తే ఎలా ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఈ రోజు మన గ్రేట్ సిఎండి గారు ఈ రోజు మనకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వబోతున్నారు, అప్డేట్స్ అన్ని కూడా చేయబోతున్నారు. సో దీన్ని సార్ ఇన్వైట్ చేయడానికి మన బిజినెస్ లో డైమండ్ ర్యాంక్ అయినటువంటి క్రూషియల్ ఖాదర్ సార్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్ ఖాదర్. Sir, happy morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning. This is Sadhana. Good morning, sir. Nagamma Valigonda. Very good morning. Yes, thank you, dear leaders. Great morning, all of you. ఎప్పుడెప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం మన కంపెనీ మేనేజ్మెంట్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఉమేష్ సింగ్లా గారు ఎప్పుడెప్పుడు తన సందేశాన్ని మనకు వినిపిస్తారా, మన కంపెనీ డెవలప్మెంట్ అనేది మనకు కొత్త పుంతలు తొక్కించడానికి తీసుకుంటున్న చర్యలు మనకు ముందుకి ఏదైతే మనము ఏ ఆశతో మనం వచ్చామో భవిష్యత్తు బిల్డ్ చేసుకోవడానికి, భవిష్యత్తును బంగారం చేసుకోవడానికి, భవిష్యత్తులో మనకున్న ఏవైతే ఆర్థిక పరమైన కోరికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ న్యూయింగ్. మరి అటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏదైతే న్యూయింగ్ ఉందో, మరి ఈ న్యూయింగ్ బిజినెస్ ని కొత్త పుంతలు తొక్కించడానికి, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి తీసుకుంటున్న చర్యల గురించి మనకి ఎప్పుడెప్పుడా అని ఆతృతగా మనం ఎదురు చూస్తున్నాం. రోజు అనేది సమయం అనేది సో మనం వచ్చేసి మన సార్ మనం ఇన్వైట్ చేసుకున్నాము. మిగతా విషయాలు మనం సార్ సందేశం తర్వాత సార్ యొక్క అప్డేట్స్ తర్వాత సార్ యొక్క డెవలప్మెంట్ గురించి మనకి టోటల్ రోడ్ మ్యాప్ అంతా ఇచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. సో सभी को गुड मॉर्निंग डियर लीडर्स, जो भी पूरे हिंदुस्तान से ज्वाइन हो चुके हैं इस मीटिंग में, बहुत आशाओं के साथ, बहुत उम्मीदों के साथ, बहुत अभी फ्यूचर का कमिटमेंट के साथ बहुत इंतजार कर रहे हैं. वो इसे एक बहुत बढ़िया मूवमेंट है आज की कंपनी के चेयरमैन एंड मैनेजिंग डायरेक्टर जो आए हैं, हमें कंपनी के डेवलपमेंट्स के बारे में, कंपनी के कैलेंडर के बारे में, कंपनी फ्यूचर प्लानिंग्स के बारे में, कौन सा कब क्या हुआ बोल के हमको बताने के लिए अब हमें एक फ्यूचर के लिए, एक अद्भुत फ्यूचर के लिए, आउटस्टैंडिंग फ्यूचर के लिए, क्योंकि जो भी सपने देखे हैं, फाइनेंशियल सपने देखे हैं, जो भी जिंदगी में पाने के लिए जो भी सपने देखे हैं, वो न्यूइंग के थ्रू हम कैसे पा सकते हैं आने वाले समय में, ये सब हमें एक रोड मैप देने के लिए हमारे प्यारे श्री उमेश सर आ चुके हैं, और हमारे डबल डायमंड आ चुके हैं सर, और डायमंड कुदूर सर भी है, और बारह में और ब्लू डायमंड अपने पांडा जी और जॉली जी मौजूद हैं. इस सबके मौजूदगी में मैं अपने चेयरमैन एंड मैनेजिंग डायरेक्टर को तहे दिल से मैं आह्वान करता हूं, इनवाइट करता हूं. उमेश सर आप आइए, हमारे टोटल न्यूइंग टीम को, एंटायर इंडियन न्यूइंग टीम को अपने कंपनी के अपडेट के बारे में, अपने फ्यूचर के बारे में, अपने कैलेंडर के बारे में, अपने नेक्स्ट स्टेप्स क्या भी हो रहे डेवलपमेंट स्टेप्स के बारे में बताने के लिए आपको मैं इनवाइट करता हूं. वेलकम सर, वेलकम. ग्रेट मॉर्निंग टू यू. उमेश सर वेलकम. Thank you, Father sir. Good morning to all, sir. Very good morning to all, and congrats to join this Zoom all members. ఒకసారి అందరికీ కూడా అన్మ్యూట్ ఇవ్వండి. సార్కి గుడ్ మార్నింగ్ చెప్పండి, వెల్కమ్ చెప్పండి.
వెల్కమ్ సార్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ సార్ నాగమ్మ ఒలిగొండ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. मिस्टर आप अनम्यूट करके बात कर सकते हैं अभी. Yes sir, please welcome sir. This is your time sir. Please welcome sir. Happy morning. कादर सर मेरी आवाज आ रही है? Yes sir, आ रही है सर. Loud and clear. वेरी गुड वेरी गुड. तो सर सभी को पहले बहुत बहुत मुबारकें. हम लोग सभी एक साथ आज आगे बढ़ते हुए कंपनी में काम करते हुए अपने सब सपनों को पूरा करने के लिए हम सब एक साथ हैं. आप भी अपने सपने पूरे कर रहे हैं, हम भी अपने सपने पूरे कर रहे हैं. इस कंपनी में जो प्रोडक्ट आज पूरे इंडिया में इतना बढ़िया रिजल्ट देता है, इतने बढ़िया मार्केट में डिमांड है, जिससे लोगों को बहुत अपनी सेहत में सुधार मिलता है, बेनिफिट मिलता है, उस प्रोडक्ट के साथ काम करते हुए मुझे जितनी खुशी है उतनी खुशी शायद आप लोगों को भी हो. क्योंकि पैसा हर जगह कमाया जा सकता है, लेकिन लोगों की दुआएं जो इस प्रोडक्ट को बेचते हुए, जो इस प्रोडक्ट के थ्रू हम लोगों से मिलते हैं, जो लोगों से विशेष मिलती हैं, वो विशेष हमारे लिए ज्यादा इम्पोर्टेंट है. क्योंकि पैसे के साथ साथ जो लोगों की ब्लेसिंग हमें मिलती है इस प्रोडक्ट को बेचने के लिए, उसके लिए थैंक्स है आप सब लोगों का भी कि आप लोग इस प्रोडक्ट को मार्केट में हर जगह भेज रहे हैं और बहुत जल्दी कंपनी अपने इस प्रोडक्शन प्लांट के अंदर भी आने वाली है. तो मैं फिलहाल आपके साथ अपनी कुछ चीजें शेयर करना चाहूंगा. लॉयड सर आप सॉरी कादर सर आप मेरी बात को थोड़ा कन्वे कर देंगे तो आप अंडरस्टैंड कर रहे हैं मैं क्या कहना चाह रहा हूँ. श्योर सर. सबसे पहले मैं बात करना चाहूंगा कि कंपनी की कुछ चैलेंजेस आए हुए हैं. आप लोगों को पता है कि जब से कंपनी को डायरेक्ट सेलिंग में रजिस्टर्ड किया गया है तो कंपनी कई चीजों की गवर्नमेंट्स की जो फाउंडेशन है उसके अंदर हमें काम करना होता है. और ये अच्छी बात है कि गवर्नमेंट की जो भी डिसीजन है वो डायरेक्ट सेलिंग के लिए जो रूल्स इसको हम फॉलो करते हैं, ये हमारा सबसे बड़ा पॉइंट है कि हम इसमें स्टेबल रहते हैं. स्टेबिलिटी है, लीगल फॉर्मेट है. आज कंपनी इंडिया की 24 स्टेट्स के अंदर डायरेक्ट सेलिंग में रजिस्टर्ड है, जो कि आप जानते हैं कि न्यू मैनेजमेंट ने आते ही ये काम इंडिया में किया. और आज हम कंपनी फॉर्मेट जिसमें काम कर रहे हैं डायरेक्ट सेलिंग में, उसमें सबसे आगे हमारी कंपनी काम कर रही है. कादर सर Yes, 1.1 कन्वे करें तो सर. ठीक है సార్. ठीक. సో డియర్ లీడర్స్ అందరికీ మరొకసారి గ్రేట్ మార్నింగ్. సో మనకి మన సిఎండి గారు చాలా 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 ఆనందకరమైన మనకు వాతావరణంలో మనకు స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, వెరీ హ్యాపీనెస్ అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే మనకి లాస్ట్ మనకు కంపెనీ మేనేజ్మెంట్ వచ్చినప్పటి నుంచి మనం ఏదైతే ప్రోడక్ట్ మనం పనిచేస్తున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ కుటుంబంలో ఆనందాలు
హ్యాపీనెస్ అనేది మనకి షేర్ చేయడం వల్ల ఆనందాలు వెలిగియడం వల్ల అక్కడ వచ్చేసి అక్కడ మనకి ఆ ప్రోడక్ట్ వాడి అక్కడ కుటుంబాల ఆరోగ్యం రావడం వల్ల వాళ్ళ ఆనందంతో వాళ్ళ ప్రేమతోటి వాళ్ళ వచ్చే దీవెనలు అనేది ఆ హ్యాపీనెస్ అనేది మనకి ఇస్తుంది. మనీ కంటే కూడా జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పి మనకి తెలియజేయడం. అంతేకాకుండా మనకి న్యూ మేనేజ్మెంట్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే మనకు ఏదైతే మనకు డైరెక్ట్ సెల్లింగ్ భారతదేశంలో మనకి ఇండియాలో ఏదైతే ఉందో మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 2023-24 వచ్చేసి ఏదైతే గెజెట్ రిలీజ్ చేశారో మన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ గైడ్లైన్స్ ప్రకారంగా చేయాలనేది మనం ఖచ్చితంగా దాని ప్రకారంగా ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో ఆల్రెడీ లైసెన్సెస్ అనేది మనం అప్లై చేయడము తీసుకోవడం అనేది జరిగింది. సో అలాగా ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మనకు వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా చేయడం వల్ల గవర్నమెంట్ లీగాలిటీ ప్రకారంగా చేయడం వల్ల కంపెనీకి అనేది మనకి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఆ స్టెబిలిటీ వల్ల లాంగ్ టర్మ్ అనేది కంపెనీ అనేది రన్ అవుతుంది. మనకు వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనకు కోరికలు ఏదైతే ఉన్నాయో డ్రీమ్స్ ఏవైతే ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి సరైన సమయం లభిస్తుంది. కంపెనీ స్టేబుల్ గా లాంగ్ టర్మ్ అనేది నడవడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్ సార్, ఓవర్ టు యూ ఉమేష్ సార్. थैंक यू सर। तो सबसे पहले कुछ पॉइंट पे डिस्कस करते हैं। ये डिस्कशन जो रहेगी मेरा कम्युनिकेशन आपके पास कादर सर के थ्रू आ रहा है। तो सबसे पहले मैं आपको ये बताना चाहूंगा कि जैसे कंपनी ने सितंबर से सारे पे आउट्स को INR में कन्वर्ट करके दे जब से हमने मैनेजमेंट संभाली है, अब जब ये सितंबर टू दिसंबर तक का जो ट्रेवल किया हमने और पे आउट्स दिए, तो उसके अंदर सबसे बड़ा इशू कई जगह आया कि आप लोगों की मल्टीपल कॉल्स आई है कि हमारा अक्टूबर का नहीं आया, सितंबर का पे आउट नहीं आया। देखिए एक चीज हमें समझनी है, अकाउंट डिपार्टमेंट भी हमारे लिए नया काम था, लेकिन हमने बिल्कुल परफॉर्म किया है इसमें। जब पर वीक 5000 आईडीज को पे आउट देना होता है और उन आईडीज में जो आप लोग भी अपना जो बैंक में केवाईसी करते हैं उसमें कभी किसी का IFSC गलत था, कभी किसी का बैंक अकाउंट नंबर में कोई फॉल्ट था, कभी ब्रांच कोड गलत डाला हुआ है। तो उसकी वजह से सितंबर टू दिसंबर में जो हमने मल्टीपल कॉल्स को फेस किया, जो आप लोगों की आपके ग्रेट लीडर्स की तरफ से हमारे पास कम्युनिकेशन आया कि सर हम नवंबर में अगर बात कर रहे थे तो सर मेरा सितंबर का पे आउट नहीं आया, अक्टूबर का नहीं आया। और कई बार ऐसा होता था कि कंपनी के पास ने दिया हुआ और वो आ जाता था। तो ये सब चीजों को देखते हुए हमने सितंबर टू 15 जनवरी तक का एक ऑडिट सिस्टम लगाया। हमने कंबाइंड आप सब लोगों के पे आउट का कंबाइंड एक अकाउंटिंग का डाटा लिया कि आप लोगों का सितंबर से 15 जनवरी तक कितना पे आउट पर आईडी वाइज बनता था। फॉर एग्जांपल किसी आईडी का सितंबर टू 15 जनवरी तक पे आउट बनना चाहिए था 4 लाख रुपीज और उसका 4 लाख रुपीज पे आउट ना जाने की बजाय पे आउट गया हुआ 3,80,000। तो इट मींस कि 20,000 उसका पे आउट पेंडिंग है। तो वो अब 20,000 जैसे ही ऑडिट कंप्लीट हो जाएगा, जो कि ऑलमोस्ट कंप्लीटेड है, हम इमीडिएट वो 20,000 रुपीज बैलेंस जो है वो भेज देंगे और उस डिटेल के साथ कि देखिए आपका ये 4 लाख रुपीज जो है उसमें 380 जा चुका है और 20,000 आपका बैलेंस है। ये जस्ट एक एग्जांपल दिया मैंने। अब जब हमने ऑडिट किया तो कई चीजें ऐसी निकल के आई कि हमारे ये अक्टूबर में 28 अक्टूबर को जो शीट जानी थी वो 28 को भी चली गई और 29 को भी चली गई। वो डबल शीट हमने डिस्पैच कर दी। उसके बाद दिसंबर में फिर से हमने जब पे आउट भेजा तो उसमें मल्टीपल डिफॉल्ट बैंक की तरफ से क्रिएट हुआ कि जाना तो चाहिए था सो एंड सो को और चला गया सो एंड सो। तो ये सब चीजें ऑडिट में निकल के आई हैं, जिसके अंदर कंपनी आज बहुत एक्यूरेसी में काम करते हुए डाटा निकल के आया है। अप्रोक्सीमेटली 2.85 करोड़ रुपीस ऐसा है जो मिस फॉल्टेड है या जो एक्सेस किया हुआ है। अब जब ये ऑडिट कंप्लीट हो रहा है तो 15 जनवरी तक जिनका जो पैसा सेटल हो जाएगा वो उनको पूरा मिल जाएगा और जिनका एक्सेस है अगर वो वेल एंड गुड है, अगर फ्यूचर में काम करते हैं हमारे साथ तो उनका वहां आगे जाके सेटल हो जाएगा। तो आप इस चीज के लिए कॉन्फिडेंस समझिए, कमिटमेंट समझिए कि जो भी 15 जनवरी तक आप लोगों का पे आउट का थोड़ा सा चैलेंजेस आया हुआ है ड्यू टू ऑडिट फिगर्स
वो आपको जल्दी डिलीवर हो जाएगा और आप लोग चेक भी कर सकते हैं 16th of Jan से टिल डेट तक कोई भी पे आउट इमीडिएट अगर फ्राइडे को आप लोग विड्रॉल लगाते हैं तो मंडे तक आपके अकाउंट में आ रहे हैं। आप लोग चेक कर सकते हैं लास्ट 5 वीक की ये अकाउंट डिपार्टमेंट की परफॉर्मेंस है। तो इसमें आप कोई डाउट ना रखिए कि पेंडिंग पे आउट के लिए कोई किसी का इशू रहेगा, तो प्लीज इस चीज के लिए वरी ना रहे। थैंक यू। ओवर टू कादर सर। ఎస్ సార్. సో మెయిన్ ఇంపార్టెంట్ డియర్ లీడర్స్ మనందరికీ కూడా తెలిసిన విషయం ఏదైతే మనకుందో, మనకు కంపెనీ వచ్చేసి మనకి ఐఎన్ఆర్ పే అవుట్స్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఐఎన్ఆర్ పే అవుట్స్ స్టార్ట్ చేయడానికి ముందే ప్రతి ఒక్కరిని కేవైసీ చేసుకోమని అడగడం జరిగింది. సో కేవైసీ చేసుకునే క్రమంలో కొంతమంది ఏమైతే ఉందో మనకు వాళ్ళ అకౌంట్ నంబర్స్ వేయడంలో పొరపాటు కావచ్చు, రాంగ్ అకౌంట్ నంబర్ వేయడం కావచ్చు, లేదా రాంగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ వేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని కారణాల వల్ల కొన్ని పేఅవుట్స్ అనేది వెళ్ళలేకపోయాయి, అంటే రిటర్న్ వచ్చేసాయి. అండ్ కొన్ని పేఅవుట్స్ వచ్చేసి బ్యాంక్స్ యొక్క లిమిట్ అప్పర్ లిమిట్ అంటే పర్ డే ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ వల్ల కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది వెనక్కి రావడం జరిగింది. చాలా మందికి వెళ్ళిపోయాయి. ఇలా వెనక్కి వచ్చిన దాంట్లో 5% లెస్ దెన్ 5% ఆర్ లెస్ దెన్ 5% ట్రాన్సాక్షన్స్ మాత్రమే వెనక్కి అనేది రావడం అనేది జరిగింది. సో ఈ రకంగా మనకు వచ్చే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మనకు చాలా మందికి పేఅవుట్స్ వెళ్ళిపోయాయి, కొంతమందికి మాత్రమే పెండింగ్ అనేది ఉండిపోయాయి. మరైతే మనకి ఇక్కడ అదే విధంగా కొంతమందికి అయితే తక్కువ వెళ్ళాయి, అంటే ఎవరికైతే వెళ్లాల్సిందో వాళ్ళకి వెళ్ళలేదు, కానీ కొంతమందికి మాత్రం అడిషనల్ గా డబుల్ పేమెంట్స్ కూడా వెళ్ళడం అనేది జరిగింది. మరి డబుల్ పేమెంట్స్ అనేది అక్టోబర్ 29 సేమ్ పేమెంట్ మళ్ళీ అక్టోబర్ 30 తేదీ కూడా సేమ్ పేమెంట్ అనేది వెళ్ళడం అనేది జరిగింది. అంటే వాళ్ళకి డబుల్ పేమెంట్ అనేది వెళ్ళడం జరిగింది. ఇలాగా అదే కాకుండా చాలా సందర్భాల్లో కూడా డబుల్ పేమెంట్స్ అనేది వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా డిసెంబర్ నెలలో తీసుకున్నట్లయితే ఒక వ్యక్తికి వెళ్లాల్సిన పేఅవుట్ మరో వ్యక్తి అకౌంట్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ రకంగా మనకి ఏంటంటే మనకు ఒక న్యూ మేనేజ్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే న్యూ స్టాఫ్ అనేది వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఒక వీక్ కి 5,000కు పైగా అంటే ట్రాన్సాక్షన్స్ 5,000 పైగా మనకి పేమెంట్ వెళ్ళడము, అంటే కొంచెం మనకు కంపెనీ యొక్క పొరపాటు అనుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, డిఫరెంట్ అని మన రీజన్స్ డిఫరెంట్ కావచ్చు. అయితే జరగాల్సిన నష్టం అయితే జరిగింది. ఆ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు మార్చి 31 రాబోతుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబోతుంది, అకౌంట్స్ అనేది సెటిల్ చేయాలి, గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ సందర్భంలో ఏం చేయాలంటే ఇంటర్నల్ ఆడిట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇంటర్నల్ ఆడిట్ చేయకపోతే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఈ లెక్కలు అనేది తేలవు. అయితే కొంతమందికి వెళ్లాల్సిన చోట తక్కువ వెళ్ళింది, కొంతమందికి వెళ్లాల్సిన చోట ఎక్కువ వెళ్ళింది. మరి వీటిని మనం ఏం చేయాలా, వీటిని ఖచ్చితంగా మనకు ఒక కొలికి తీసుకురావాలంటే ఇంటర్నల్ ఆడిట్ చేయాలా. తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి గవర్నమెంట్ కి కూడా మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఒకటి జిఎస్టీ డిపార్ట్మెంట్, ఒకటి ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఒకటి తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ డిపార్ట్మెంట్. మనమైతే 3టికి మనం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే సెప్టెంబర్ నుంచి అంటే ఐఎన్ఆర్ స్టార్ట్ అయిన రోజు నుంచి జనవరి నెల 15వ తేదీ వరకు టోటల్ ఇంటర్నల్ ఆడిట్. ఏమి ఉద్దేశం ఇక్కడ అంటే సెప్టెంబర్ నెల నుంచి మనకి జనవరి 15వ తేదీ వరకు ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ కి 4 లక్షల రూపాయలు వెళ్లాల్సి ఉంది అనుకుందాం. టోటల్ విడ్రావల్ 4 లక్షల రూపాయలు వెళ్లాల్సి ఉంది. అన్ని కలుపుకొని 4 లక్షలు వెళ్లాల్సిన చోట 3,80,000 మాత్రమే వెళ్ళింది అని ఆడిట్ రిపోర్ట్ లో వస్తే మిగతా 20,000 అనేది ఆ తర్వాత మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా వెళ్ళి ఉంటే వాటిని వచ్చేసి మనకి మొత్తం ఎప్పటి నుంచి సెప్టెంబర్ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఒకవేళ ఎక్సెస్ వెళ్ళిందనుకోండి, వాళ్ళది భవిష్యత్తులో రాబోయే ఫ్యూచర్ లో రాబోయే నుంచి వాళ్ళ ఇన్కమ్ నుంచి కూడా డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది కేవలం మనకి ఇంటర్నల్ ఆడిట్ వల్ల ఆలస్యం అవడమే తప్ప మనకి వేరే ఉద్దేశం అనేది కానీ కాదు. ఎందుకంటే కంపెనీ పేఅవుట్ ఇచ్చే ఉద్దేశంతో ఉంది కాబట్టి జనవరి 16వ తేదీ నుంచి చూసుకుంటే ఇప్పటికీ 5 పేఅవుట్లు అనేది మనకి ప్రాసెస్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా మనకి లేట్ కాలేదు. శుక్రవారం రోజు విత్డ్రావల్ పెట్టిన వాళ్ళకి వచ్చే శుక్రవారంలోగా పక్కాగా ఈ లాస్ట్ 5 పేఅవుట్స్ అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ టుమారో వచ్చే శుక్రవారం వస్తుంది. మనకి టుమారో పెట్టినది కూడా మన నెక్స్ట్ శుక్రవారంలో ఖచ్చితంగా అనేది మనకి పేఅవుట్స్ అనేది మీ అకౌంట్ కి రావడం జరుగుతుంది. కంపెనీ పేఅవుట్ సిస్టమ్ అనేది అలాగే రెగ్యులేట్ చేసింది. అయితే కేవలం మనకు ఇంటర్నల్ ఆడిట్ వల్ల మాత్రమే ఇవి ఆలస్యం చేయడం అవుతుంది, కానీ వేరే ఇంకేం కాదు. ఇది త్వరలో మనకి ఆడిట్ పూర్తి అవుతుంది. అయిన వెంటనే మిగతా ఎవరికైతే రావాల్సిన పేమెంట్స్ అది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి అష్యూరిటీ అనేది మనకి సార్ ఇస్తున్నారు. రైట్ సార్, ఓవర్ టు యు సార్. ओके, थैंक यू कादर सर। सेकंड एक चैलेंजेस है हमारे पास थोड़े से प्रोमो रिवार्ड के अकॉर्डिंग। प्रोमो पेमेंट्स जो है वो आपको मालूम है कि
न्यू मैनेजमेंट ने जैसे ही प्रोमो को अंडरस्टैंड किया, इमीडिएट हमने प्रोमो को लॉक किया। प्रोमो इनकम को हमने नहीं देना है और प्रोमो इनकम को क्लोज किया। बट ड्यू टू प्रीवियस मैनेजमेंट ने कुछ प्रोमो बिजनेस किया हुआ है, उसके ऊपर भी बात करते हैं। उस बिजनेस को अगर वो लिया हुआ है लोगों ने से उस बेस पे इन्वेस्टमेंट ली कंपनी ने, तो उसको हम 100% सेटिस्फाई करेंगे। उन लोगों के साथ कुछ हमने सेटलमेंट पॉलिसीज बनाई है अपनी। वो सेटलमेंट पॉलिसी आपको इस ऑडिट के बाद इमीडिएट फ्लोर पे आएंगी, वो भी आप लोग सुनिए। फर्स्ट ऑप्शन आएगा प्रोमो एनवाईसी को कन्वर्शन करने का टू टीपी पॉइंट में। आप लोगों को पता ही है, एक वॉलेट बन गया। जितनी भी प्रोमो इनकम उनके प्रोमो वॉलेट में है, वो उसको बीपी पॉइंट की तरह कन्वर्ट करके अगेन क्योरसेल एंड अदर प्रोडक्ट्स हमारे परचेज कर सकते हैं। तो ये फर्स्ट ऑप्शन जो कि ओपन हो चुका है। सेकंड, फॉर एग्जांपल अगर किसी ने पर्सन हमारे यहाँ 2 आईडी लगाई थी और उसका प्रोमो बनता है, तो हमको इमीडिएट फॉर एक लास्ट 4 महीने 5 महीने 6 महीने से तो प्रोमो इनकम दिया हुआ है। और प्रोमो इनकम जाने के बाद जो उनका बैलेंस प्रोडक्ट बनता है वो उनको इमीडिएट डिस्पैच करेंगे। चाहे वो उसमें ऑप्शन में क्योरसेल की जगह ब्लास्ट या स्नो या आयोनिया भी हमारे से रिइंबर्समेंट में ले सकता है, जितनी उसकी बैलेंस पीरियड पड़ा हुआ है। ये भी एक प्रोमो को सेटलमेंट करने का ऑप्शन रहेगा। इसके अलावा कंपनी एक अपनी ई कॉमर्स साइट लेके आ रही है। उस ई कॉमर्स साइट में प्रोमो के टीपी पॉइंट या पीपी पॉइंट के थ्रू हमारे यहाँ से ई कॉमर्स साइट से लाइफस्टाइल प्रोडक्ट परचेज किए जाएंगे। ई कॉमर्स साइट पे मैं अभी आता भी हूँ, आपको बताता हूँ ये ई कॉमर्स साइट क्या है। और फोर्थ, जो बिल्कुल ही डाउन टू अर्थ पीपल्स हैं, जिन्होंने बहुत होप से हमारे यहाँ इन्वेस्टमेंट किया गया है, उनसे कहीं ना कहीं किसी ना किसी तरीके से प्रिंसिपल अमाउंट के ऊपर सेटलमेंट करेंगे। फॉर एग्जांपल किसी ने 1 लाख की पेमेंट हमारी कंपनी में इन्वेस्ट करके प्रोडक्ट भी लिया है, तो उसका प्रिंसिपल लॉस हम नहीं होने देंगे। ये हमारी तरफ से कमिटमेंट रहेगी। अगर उसको कुछ पे आउट जा चुका है, उसको कुछ प्रोडक्ट जा चुका है, उसका पेमेंट डिडक्ट करने के बाद उसको अंडरस्टैंड कराया जाएगा कि इतना आपका प्रिंसिपल और बचा हुआ है, और वो उनको इमीडिएट पे किया जाएगा। तो आप इस चीज के लिए वरीड ना रहें, बिल्कुल कॉन्फिडेंट रहें। बहुत जल्दी आपकी ये जो प्रोमो इनकम के ऊपर किसी भी लोगों की प्रॉब्लम्स हैं, वो उनकी इमीडिएट सोल्व होने वाली है। हमारे पास 4 से 5 सेटलमेंट पॉलिसीज हम मार्केट में लॉन्च करेंगे, मार्केट में ऑफर करेंगे। वो सभी के बीच में पर्सन टू पर्सन हम इस चीज को बिल्कुल सेटल करके देंगे सर। और आप इसमें कहीं भी कोई भी कभी किसी को प्रॉब्लम आती है, तो मेरी एक आपसे रिक्वेस्ट है कि आप लोग एक प्रोसीजर है कि आप डायरेक्ट कॉल ना करें कंपनी में। हर एक की रजिस्टर्ड ईमेल आईडी से उसकी जो भी प्रॉब्लम है, वो रजिस्टर्ड ईमेल आईडी, स्पोर्ट ईमेल आईडी आपको अपनी वेबसाइट पे दिखने लगी है। स्पोर्ट ईमेल आईडी का ही साथ ही आपको एक स्पोर्ट व्हाट्सएप नंबर दिखेगा। उसके ऊपर अपनी प्रॉब्लम को बाय रिटर्न लिख के भेजें विद योर आईटी डिटेल्स। हम उसके ऊपर हम स्पोर्ट टीम दिखा दिए, आपको 48 आवर्स के अंदर उसका आंसर बैक मिलेगा। तो ये मेरी आपसे रिक्वेस्ट है कि आप जो भी बात आपकी अपनी करनी है, तो बजाय सर कि आप अपने लीडर्स को फोन करें या किसी और को कॉल करें, अकाउंट डिपार्टमेंट में कॉल करें, आप डायरेक्ट उस पे अपनी स्पोर्ट ईमेल आईडी पे अपनी प्रॉब्लम को डालें। हम ये सारी चीजें उससे सॉल्व करेंगे। ओवर टू कादर सर। थैंक यू सर, थैंक यू। बहुत बड़ी अच्छी बात बताई आपने, क्योंकि प्रोमो चैलेंजेस, क्योंकि ये प्रोमो जो है अभी कुछ लोगों ने जब वो ओल्ड मैनेजमेंट था, कुछ लोगों ने ईएसडीटी में, कुछ लोगों ने आईएनआर में डिफरेंट तरह से अभी प्रोमो प्रोडक्ट के लिए, प्रोमो बेनिफिट के लिए आए थे। अभी यहाँ पे बहुत बहुत शुक्रिया। अभी एक कब से शुरू कर सकते हैं, क्या मैं उनको बता सकता हूँ शुरू कब से हो सकता है? अभी एक तो शुरू हो गया, एक शुरू हो गया। ऑल पॉलिसीज जो है अप्रोक्सीमेटली आफ्टर होली स्टार्ट हो जाएगा सर। आफ्टर होली, होली 5th ऑफ मार्च, मतलब ये मार्च में होली है। हाँ जी, हाँ जी। जी।
ठीक है सर, थैंक यू सो मच सर. డియర్ లీడర్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్. మళ్ళీ ఇంకొకసారి చూడండి, మనకు ఒక ప్రోమో ఛాలెంజెస్ అనేవి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనకి ఇక్కడ ప్రోమో ఛాలెంజెస్ అనేది ఏదైతే ఉందో వీటికి సంబంధించిన ఆల్టర్నేట్ సొల్యూషన్స్ గురించి మనకి మన సీఎం గారు చాలా 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 అద్భుతంగా మనకి తెలియజేయడం జరిగింది. చాలా సంతోషకరమైంది, చాలా సంతోషమైంది. సో ఇక్కడ మనకి సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నారు, 100% సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా నష్టం, వాళ్ళ ప్రిన్సిపల్ కి వాళ్ళ అసలుకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగని విధంగా మనము ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేది ఇస్తున్నామనే విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా నంబర్ 1 ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయింది మన ప్రోమోకి. ఏదైతే మన ప్రోమో ఎన్వైసీ వస్తుందో, వీక్లీ ప్రోమో ఎన్వైసీ వస్తుందో, ఈ ప్రోమో ఎన్వైసీని టీపీ అంటే మనకు వచ్చేసి పాయింట్స్ రూపంలో మార్చుకుని ఈ టీపీ ద్వారా మనకి ఐడీస్ జాయినింగ్ ఐడీస్ కి న్యూ ఐడీస్ కి మనం 60-40 25-75 రేషియోలో మనకు వాడుకోవడానికి అవకాశం అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి అది ఆల్రెడీ ఇచ్చేసారు. నంబర్ 2 సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి క్యూర్ సెల్ ప్రొడక్ట్స్, లేదంటే బ్లాస్ట్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ స్నో ఫాస్ట్ ప్రొడక్ట్స్, అయోనియా ప్రొడక్ట్స్, ఇలాగా మనకు వచ్చేసి ప్రొడక్ట్స్ ద్వారా మనం సెటిల్ చేయడానికి అవకాశం అనేది ఉంది అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఎవరైతే మనకి వాళ్ళ ప్రోమో ఉందో, 2 ప్రోమోలు కావచ్చు, 3 ప్రోమోలు కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, ఆల్రెడీ కొంత మొత్తం అనేది ప్రోమో రూపంలో తీసుకుంటారు. ఆ మిగతా మొత్తానికి ప్రిన్సిపల్ కోసం అది మిగతా మొత్తానికి అక్కడ వచ్చేసి మనకు వాళ్ళకి సెటిల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్ ఇచ్చేసి మనం సెటిల్మెంట్ చేసేసి అక్కడికి ప్రోమో క్లోజ్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి ఒక అద్భుతమైన ఈ కామర్స్ అనేది ఒక యాప్ అనేది తీసుకొని రాబోతున్నారు. అద్భుతమైన యాప్ అనేది తీసుకొని రాబోతున్నారు. మరి ఈ కామర్స్ యాప్ ద్వారా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అండ్ వచ్చేసి జ్యువెలరీ రకరకాల మనకు వచ్చేసి దాదాపు ఒక 2000 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ ఉన్న ఒక గొప్ప కంపెనీతో మనకి టైఅప్ అవుతున్నారు. అద్భుతమైన ప్రొడక్ట్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి దీనిపైన రాబోతున్నాయి. ఇక్కడ అద్భుతమైన డిస్కౌంట్ తోటి ఏదైతే మనకు ప్రోమో ఎన్వైసీ ఉందో ఆ ఎన్వైసీ ద్వారా ఈ అద్భుతమైన డిస్కౌంట్ తోటి మనం ఇక్కడ కొనుక్కోవడానికి మనకు అవకాశం అనేది కల్పిస్తున్నారు. మన ఇంటికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అవసరమయ్యే ప్రొడక్ట్స్, గ్రోసరీ అనేది తప్ప, గ్రోసరీ ఐటమ్స్ తప్ప మిగతా ఆల్ ఐటమ్స్ అనేది మనకి ఇక్కడికి రాబోతున్నాయి. మరి అటువంటి అద్భుతమైన ఈ కామర్స్ యాప్ అనేది మనకు ఒకటి రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా ఏంటంటే ఇంకా మనకి ఈ కామర్స్ లో కానీ లేదంటే దీంట్లో కానీ లేకోకుండా చివరికి ఫైనల్ గా లేదండి మాకు డబ్బే కావాలి అని చెప్పేసి ఎవరైతే అడిగే వాళ్ళు ఉంటారో అటువంటి వారికి కూడా క్యాష్ సెటిల్మెంట్ ద్వారా మనకు వచ్చేసి చేయడం అనేది జరుగుతుంది. 1-to-1 వాళ్ళతో మాట్లాడి ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారో మనకు వచ్చేసి వాళ్ళతో మాట్లాడి మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతుంది. 1-to-1 వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రిన్సిపల్ ని సెటిల్ చేయడము. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రిన్సిపల్ అంతా ఆల్రెడీ వాళ్ళకు వచ్చినదంతా దాన్ని తీసేసి మిగతా మొత్తాన్ని ఏ రకంగా వాళ్ళు సెటిల్ చేస్తారనే విషయాన్ని ఒక్కరితో వాళ్ళు 1-to-1 డైరెక్ట్ గా మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని చేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా గ్రేట్ న్యూస్ డియర్ లీడర్స్. మరి ఈ రకంగా మనకి ప్రోమో ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి కారణం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మనకి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పింది ఏ విషయం అంటే మనం ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వచ్చున్నామో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రూల్స్ కి గవర్నమెంట్ కి అప్లై చేస్తున్నామో మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఈ రకంగా ప్రోమో ఇన్కమ్ ఇవ్వడం అనేది మనకు లీగల్ ఫార్మాట్ లోకి రాదు, లీగల్ ఫార్మాట్ లో అడ్జస్ట్ అవ్వదు. కాబట్టి దీన్ని స్టాప్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప మనకి వేరే కాదు. కాబట్టి ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ సెటిల్మెంట్స్ అనేది కూడా మన క్యాష్ సెటిల్మెంట్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు మరి దీనికి సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే మనం ఎందుకంటే ఇప్పుడు లీడర్స్ అందరూ కూడా కేవలం ఫోన్ కాల్స్ అనేది ఈ కస్టమర్ కేర్ లాగా వ్యవహరించడం సరిపోతుంది కానీ బిజినెస్ డెవలప్మెంట్ కి ఏ లీడర్స్ కి కూడా టైం దొరకడం లేదు. ప్రతి ఒక్కరు దాని గురించి మన లీడర్స్ ఆఫ్లైన్ ఫోన్ చేయడం ఈ ఫస్ట్ అప్లైన్ ఫోన్ ఎత్తకపోతే నెక్స్ట్ అప్లైన్, ఆయన ఫోన్ ఎత్తకపోతే ఇంకా పైన, ఆయన ఫోన్ ఎత్తకపోతే కుదురుతున్నారు, వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే డైరెక్ట్ గా లైన్ సార్, ఇట్లా మొత్తం అందరి టైం అనేది ఇలా మాట్లాడడానికి వెళ్ళిపోతుంది. బిజినెస్ డెవలప్మెంట్ కి టైం అనేది చాలా తక్కువైపోతుంది. మనకి ఏమవుతుంది, బిజినెస్ డెవలప్మెంట్ కి టైం ఎక్కువ ఇవ్వడానికి కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, సపోర్ట్ సర్వీసెస్ అనేది మనకు స్టార్ట్ చేస్తుంది. సపోర్ట్ సర్వీసెస్ లో ఈమెయిల్ మనకి ఏదైతే వెబ్సైట్ లో కంపెనీ వెబ్సైట్ లో ఈమెయిల్ అనేది కనిపిస్తుందో ఆ
కి మీరు డైరెక్ట్ గా మీ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు మెయిల్ చేసి కంపెనీకి పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక వాట్సాప్ నంబర్ కూడా వస్తుంది. ఆ వాట్సాప్ నంబర్ ద్వారా మెసేజ్ అనేది పెట్టి కూడా మీ ఇష్యూ ఐడి నంబర్, మీ పేరు, మీ ఇష్యూ ఏంటనేది దాన్ని తెలియజేయవచ్చు. ఆ తర్వాత మనకు వచ్చేసి విత్ ఇన్ 48 అవర్స్ అనేది మీ సమస్యకి సొల్యూషన్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అప్లయన్స్ ని మీరు సంప్రదించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు కంపెనీ మేనేజ్మెంట్ కి మీ సమస్యలు ఏమన్నా కూడా మీరు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చాలా 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 పాజిటివ్ అంశాన్ని, గొప్ప విషయాన్ని మనకు తెలియజేశారు. దీనివల్ల మన లీడర్స్ అందరికీ టైం అనేది డెవలప్మెంట్ కోసం టైం పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యు ఉమేష్ సార్. थैंक यू कादर सर। अब जो चैलेंजेस हैं अगर हम उसमें बात करें तो एक हम स्पोर्ट नंबर के ऊपर कोशिश कर रहे हैं कि देखिए नॉर्थ इंडिया के अंदर आपको मालूम है थोड़ा आपका और हमारा दिल एकदम से मिला हुआ है, साउथ की लैंग्वेज में थोड़ा सा हमारा ट्विस्ट रहता है। तो हम जो स्पोर्ट पर्सन को कोशिश कर रहे हैं कि कोई मल्टीपल लैंग्वेज साउथ लैंग्वेज को अंडरस्टैंड करवाने वाले पर्सन को पॉइंट करे ताकि आपका जो कम्युनिकेशन है वो बाय फोन भी हो सके। तब तक अगर जब तक फोन से हम कम्युनिकेशन के लिए कैपेबल पर्सन को नहीं रख पा रहे तब तक आप अपना ईमेल एंड व्हाट्सएप पे डिटेल के साथ उसको चैट के थ्रू अपनी प्रॉब्लम को रखें और बहुत जल्दी हम कस्टमर केयर में साउथ इंडियन लैंग्वेज के अंदर आपको अवेलेबल कराएंगे। तो ये आप इस चीज का मेन आज की डेट में हमारा जो कम्युनिकेशन है वो स्पोर्ट के ऊपर आपके पास चैट एंड ईमेल के द्वारा करें जब तक कि कंपनी के पास कोई साउथ लैंग्वेज की टीम पॉइंट नहीं हो जाती, जो कि बहुत जल्दी हो जाएगी। तब तक इसी के ऊपर से काम करें। ओवर टू कादर सर। yes sir. Thank you sir. Excellent dear leaders. మనకి ఎందుకంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ కావచ్చు, ఇలాగా మనకి ఎవరైతే ఉన్నారో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో మాట్లాడే మనకు సపోర్ట్ స్టాఫ్ ని కస్టమర్ కేర్ కూడా మనకి అపాయింట్ చేయబోతున్నారు. వీళ్ళు దొరికే వరకు మీరు వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మీరు వచ్చేసి మీరు సమస్యలు ఏమైనా సరే కంపెనీ మేనేజ్మెంట్ కి డైరెక్ట్ గా తెలియజేయండి. ఈలోగా మనకి వెంటనే దొరికిన వెంటనే అంటే మనకి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, హిందీ మాట్లాడగలిగే ఎవరైనా ఒక కస్టమర్ కేర్ మనకి దొరికిన స్టాఫ్ దొరికిన వెంటనే కంపెనీ అనేది వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చేసి మన కంపెనీ స్టాఫ్ ని అలా అపాయింట్ చేస్తుంది. అపాయింట్ చేసినప్పుడు ఈవెన్ మనకి ఫోన్ లో మాట్లాడడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. తమిళ్లో కావాలంటే తమిళ్లో, కన్నడలో కావాలంటే కన్నడలో, తెలుగులో కావాలంటే తెలుగులో కూడా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి ఇది ఒక గొప్ప నిర్ణయం. మనకు కస్టమర్ కేర్ కోసం చాలా 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 అద్భుతమైన నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డిసిషన్. गुड, थैंक यू कादर सर। अब सबसे पहले जो एक छोटा सा चैलेंज और भी है हमारे पास कि प्रोडक्ट अभी आज की डेट में सबसे टॉप आईडीज के पास जाता है या आपके ग्रेट लीडर्स के पास जाता है या आप जो ग्रेट लीडर है आपके पास प्रोडक्ट आता है फिर आप अपनी डाउनलाइन को देते हैं। ये सिस्टम हम बहुत टाइम से चाह रहे हैं कि चेंज हो सके। तो इसके लिए दो चीजें कंपनी इमीडिएट करने वाली है। एक तो आपका परमानेंट कोरियर सिस्टम जो है वो डायरेक्ट टू कस्टमर हो जाएगा और सेकंड हम कुछ स्टॉकिस्ट पॉइंट ओपन करने वाले हैं ऑल ओवर इंडिया में डिस्ट्रिक्ट लेवल पे, जिसके अंदर स्टॉकिस्ट की ड्यूटी होगी कि अगर उसने अपना स्टॉक को बिल्कुल लेस करना है तो वो जितनी भी आईडी लगेगी पर्सन अपना आईडी नंबर बताएगा स्टॉकिस्ट के पास वो पॉइंट पे वो आईडी में चेक करके उनको इमीडिएट वो प्रोडक्ट दे सकता है, जिससे कि ये जो आज की डेट में पूरा ऑफ कोरियर जाता है उसके बजाय 1-to-1 सभी आईडीज के ऊपर प्रोडक्ट हमारा कोरियर पहुंचने लगेगा या हमारे स्टॉकिस्ट पॉइंट से मिल जाएगा। तो बहुत जल्दी हम फ्रेंचाइजी मॉडल मार्केट में लॉन्च करेंगे। अभी फ्रेंचाइजी मॉडल हम इसलिए लॉन्च नहीं कर रहे कि कंपनी का जो बीच में 20 दिन के लिए प्रोडक्शन बन रहा था 11 दिसंबर से लेके 30 दिसंबर में, उसमें कंपनी के पास बहुत सारा प्रोडक्ट शॉर्ट था, जिसकी वजह से वो लेवल पे आ रहा है। मैं बहुत जल्दी विद इन 15 डेज हम नेक टू नेक आ जाएंगे। हम जितना भी प्रोडक्ट हमारा शॉर्ट था उसका शॉर्टफॉल को हम कंप्लीट कर चुके होंगे। तो उसके बाद जब प्रोडक्ट का पर आईडी टू आईडी हमारा प्रोडक्ट जाना स्टार्ट होगा या स्टॉकिस्ट पॉइंट से आपको प्रोडक्ट मिल जाया करेगा। तो ये पॉलिसी बहुत जल्दी आप लोगों को मिलने वाली है। दूसरा बेंगलोर में ऑफिस खुला है, लेकिन बिजनेस हमारे पास साउथ से तेलंगाना एंड आंध्रा से बहुत ज्यादा है। तो बहुत जल्दी आंध्रा एंड तेलंगाना, हैदराबाद एंड विजयवाड़ा में कंपनी ऑफिस ओपन करने की प्लानिंग है थ्रू C&F। तो कुछ पार्टीज मुझसे इंट्रोडक्शन करके भी पाइपलाइन में है। आप लोगों के साथ भी ये कम्युनिकेशन है कि अगर आप लोग अपनी तरफ से कोई पार्टी C&F में इंटरेस्टेड हो तो अपना ऑफिस में रिपोर्ट करवाएं उनसे। और स्टॉकिस्ट
जो है वो पॉलिसी के बाद वो तो आप सभी ग्रेड लीडर्स को भी रहेगा, बहुत नॉमिनल अमाउंट हम उसमें बोलेंगे कि आपको बहुत ज्यादा पैसा इन्वेस्ट नहीं करना है। अगर आप लोग भी लेंगे तो हमें कोई इशू नहीं है स्टॉकिस्ट पॉइंट में, और सीएनएफ पॉइंट के लिए आप पार्टीज भेज सकते हैं ताकि कंपनी जल्दी से जल्दी हैदराबाद एंड विजयवाड़ा में अपना ऑफिस ओपन करने की पोजीशन में आ जाए। हमारी कोशिश है कि हम मिल रहे हैं, जल्दी ही कोई अच्छी पार्टी के साथ हमारी बात बैठ जाए। जैसे लॉयल सर बेंगलोर ऑफिस को अच्छे से मैनेज कर रहे हैं सर, टीम रखी हुई है और अपना डेली उसकी रूटीन में वहां से डिस्पैच करवाते हैं और कई चीजें मैनेज करते हैं, मीटिंग्स करते हैं। तो ऐसे ही 2 ऑफिसेज हम हैदराबाद एंड विजयवाड़ा में प्लान कर रहे हैं। जिसके बाद प्रोडक्ट का डिस्पैच में मिनिमम टू मिनिमम चैलेंज रहेंगे जो कि हम इमीडिएट दूर कर पाएंगे। ओवर टू कादर सर। సార్ థ్యాంక్ యూ సార్ बहुत बड़ी खुशखबरी మంచి గుడ్ న్యూస్ లీడర్స్ మనకు సీఎం గారు ఇచ్చారు సార్। మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇంతవరకు ప్రోడక్ట్ అనేది మనకి ఎలా ఇస్తున్నాం అంటే మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ కి కంపెనీ పంపించడము, అక్కడ నుంచి లీడర్స్ వచ్చేసి వాళ్ళ కస్టమర్స్ కి అనేది పంపించడం అనేది జరుగుతుంది। గత సంవత్సర కాలంలో కూడా మనకి ఇదే ప్రాసెస్ అనేది మనం చేస్తున్నాము। ఇక్కడ ఏమవుతుందంటే ఎంతో ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం మన లీడర్స్ కూడా కొరియర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా చాలా ఫైనాన్షియల్ గా మన తర్వాత వచ్చేసి ఎఫర్ట్ పరంగా మనకి దాని పరంగా చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటూ మనకి అయినా సరే మన టీం ని నిలబెట్టాలి, కంపెనీ మన టీం కి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన లీడర్స్ అందరూ ఆ సర్వీసెస్ అనేది మనం చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే। మరి ఇక్కడ దీనికంటూ ఒక సొల్యూషన్ ఏదో ఒక ఫుల్ స్టాప్ అనేది మనకు కావాలి। సో ఇక్కడ మనకు వచ్చేసి కంపెనీ ఏంటంటే గత నెలలో మనకు డిసెంబర్ నెలలో కొంచెం ప్రొడక్షన్ అనేది మనకు కొంచెం ఇబ్బంది మనకు స్టాప్ అయింది, ఒక 20 రోజుల పాటు మనకు జరగలేదు। మరి అయితే మనకు వచ్చేసి మళ్ళీ ప్రొడక్షన్ రీస్టార్ట్ అయింది। మనకు వచ్చేసి ఏంటంటే మన కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లియర్ చేయాలనుకున్న పెండెన్సీ ఎవరెవరికైతే మన టోటల్ ఇంకా ఇప్పటి వరకు పెండింగ్ ప్రొడక్ట్ ఉందో అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి కంపెనీనే డైరెక్ట్ గా కస్టమర్ కి న్యూ కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంపెనీనే డైరెక్ట్ గా కొరియర్ చేసే విధానం అనేది తీసుకురావడం అనేది జరుగుతుందన్న విషయాన్ని తెలియజేశారు। అంతేకాకుండా త్వరలో మనకు వచ్చేసి ఫ్రాంచైజీ స్టాకిస్ట్ మోడల్ అనేది కూడా మన కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయబోతోంది। మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఫ్రాంచైజీ, స్టేట్ వైజ్ ఫ్రాంచైజీ, ఇలాగా స్టాక్ స్టేజ్ వైజ్ సిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఫ్రాంచైజీ। సో ఈ రకంగా మన క్యూర్ ప్రొడక్ట్స్ కావచ్చు, అయోనిక్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఈ రెండింటికి కంబైన్డ్ గా మనకు వచ్చేసి ఒకటే ఫ్రాంచైజీ అనేది మనకు డిస్ట్రిక్ట్ ఒకటి ఇవ్వబోతోంది। మరి ఈ రకంగా ఎవరైనా మనకి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని మీరు లీడర్స్ ద్వారా మన కంపెనీకి సంప్రదింపజేయవచ్చు। సో కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రాంచైజీ ఆప్షన్ అనేది మన కంపెనీ ఇస్తోంది। నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ఆల్రెడీ మనకు ఒక ఆఫీస్ ఉంది, చాలా అద్భుతంగా మన లయన్ సార్ ఆధ్వర్యంలో మనకి ఐరియా ప్రొడక్ట్స్ కొరియర్ గాని మనకు సంబంధించిన సర్వీసెస్ గాని చాలా 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 అద్భుతంగా మనకు దొరుకుతున్నాయి। అదే విధంగా మనకు వచ్చేసి మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ బిజినెస్ మనకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు వస్తుంది కాబట్టి త్వరలో సిఎంఎఫ్ అనేది మనకు వచ్చేసి ఒకటి హైదరాబాద్ లో ఒకటి, విజయవాడ ఒకటి కూడా మనకు ఓపెన్ చేయాలి। స్టేట్ అంతా ఒక సిఎంఎఫ్ అక్కడ నుంచి ఫ్రాంచైజీస్ కి మనకి స్టాక్ అనేది వెళ్తుంది। ఈ రకంగా మనకు ఒకటి ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మనకు వచ్చేసి కంపెనీ అనేది ఉంది। కంపెనీ ప్రయత్నాలు కంపెనీ చేస్తుంది। మీ తరఫున కూడా ఎవరైనా సిఎంఎఫ్ కి ఇంట్రెస్ట్ లేదా ఫ్రాంచైజీస్ కి ఇంట్రెస్ట్, స్టేట్ సిఎంఎఫ్ అంటే స్టేట్ అంతా ఒకటి, అదే ఫ్రాంచైజీ అంటే డిస్ట్రిక్ట్ ఒకటి। సో ఈ రకంగా మనకి ఎవరైనా మీ ద్వారా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నా కూడా మీరు కంపెనీ దృష్టికి తీసుకెళ్ళవచ్చు। కంపెనీ ప్రయత్నాలు కంపెనీ చేస్తుంది, మన ప్రయత్నాలు మనం చేసి త్వరలో మనకి డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్ అన్ని వచ్చాయనుకోండి చాలా చాలా అద్భుతంగా ప్రోడక్ట్ మనకి అందుబాటులో దగ్గరలో అందుబాటులో ఉంటుంది। బిజినెస్ అయిన వెంటనే ఐడి పడిన వెంటనే మనం ఇమీడియట్ గా వాళ్ళ ప్రోడక్ట్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది। సో ఈ రకంగా చాలా అద్భుతంగా గుడ్ న్యూస్ మన అందరికీ చెప్పారు। థ్యాంక్ యూ సీఎం సార్, ఓవర్ టు యు సార్। एक थोड़ा आप लोगों को इश्यू आ रहा है और वो कंपनी के लिए भी ट्रबल का मामला है कि ये जो क्योरसेल, ब्लास्ट एंड स्नो एंड आयोनिया प्रोडक्ट ब्रांड्स ऑनलाइन प्लेटफॉर्म पे अवेलेबल है और लेसर पॉइंट पे डाला हुआ है क्योंकि लोगों को बहुत प्रोडक्ट मिला हुआ है हमारे यहाँ से। उन्होंने बहुत लेस अमाउंट 1100 रुपीज 1200 रुपीज में वो प्रोडक्ट ऑनलाइन सेल पे डाला है। तो मैं आप लोगों की नॉलेज में दूं, हमने 3 से 4 प्लेटफॉर्म, मेन प्लेटफॉर्म को मार्केट के अंदर उनको प्लेटफॉर्म में लीगल नोटिस भेज दिया है कि अगर आपने विद इन 15 डेज ये प्रोडक्ट वहां से रिमूव नहीं करवाए, जिनको हमने ऑथराइज नहीं किया हुआ सेल के लिए, जब अगर आपने नहीं कराया तो कंपनी इन प्लेटफॉर्म के अगेंस्ट एक्शन लेगी। तो फर्स्टली उन्हें हमने नोटिस डाला है, उस नोटिस का जवाब 15 से 20 दिन में आ जाएगा और हम कोशिश कर रहे हैं कि किसी भी तरीके से ये प्लेटफॉर्म से रिमूव हो जाए। और फिर भी हम एक
जो हमारा डायरेक्ट सेलिंग में जब आप आज की डेट में कोई आईडी करते हैं तो आईडी को ओपन करते हैं तो एक ई कॉन्ट्रैक्ट आता है जो हम साइन करते हैं। ई कॉन्ट्रैक्ट में हमारी एवरी आईडी बाउंड है कि वो ये प्रोडक्ट को रेफरल में के थ्रू कंपनी की डायरेक्ट सेलिंग के थ्रू सेल कर सकती है, रिकमेंड कर सकती है, ना कि ऑनलाइन पोर्टल पे सेल कर सकती है। डायरेक्ट सेलिंग का कोई भी प्रोडक्ट ऑनलाइन पे सेल करना गवर्नमेंट लॉज के अगेंस्ट है। तो अगर कोई हमारी आईडी भी एक्टिव चीजें करेंगी तो हम उसके अगेंस्ट भी एक्शन लेंगे। तो आप वरी करें, इसके ऊपर बहुत जल्दी कंपनी एक्शन ले रही है और ये सारे प्रोडक्ट बहुत जल्दी रिमूव कराने की पूरी कोशिश कर रही है और जल्दी इसमें आप लोगों की प्रॉब्लम दूर होगी। इवन आयोनिया भी आपको लग रहा है कि भाई कुछ पूरा इंडिया मार्ट के ऊपर डला है, बट वहां पे अगर आप देखेंगे तो वहां पे मशीन अवेलेबल लिखी हुई है, मशीन मिलती नहीं है। हमने खुद परचेज किया है, करने की कोशिश किया, बट वहां पे इंडिया मार्ट पे ये मशीन सिर्फ विजिबल है, दिखती है लेकिन मिलती नहीं है। तो आप ये कॉन्फिडेंट रहे कि कोई भी प्रोडक्ट लेसर प्राइस पे ऑल ओवर इंडिया में कहीं भी नहीं मिलेगा। ये कंपनी आपको प्लेटफॉर्म को क्लियर करके देगी। ओवर टू कादर सर। यस सर, थैंक यू सर। बहुत बड़ा प्रॉब्लम फेस कर रहे हैं सर हमारे डिस्ट्रीब्यूटर्स रिगार्डिंग। థ్యాంక్ యూ సార్. డియర్ లీడర్స్, మన సిఎండి సార్ మనకు వచ్చేసి అష్యూరిటీ ఇస్తున్నారు ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పైన అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేది మనకు వచ్చేసి మనకు ఉన్నాయి. వాటిపైన అవైలబిలిటీ ఆఫ్ మన న్యూ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి విత్ ఇన్ 15 డేస్ మనకు వచ్చేసి అక్కడ ప్లాట్ఫామ్ నుంచి రిమూవ్ చేయండి. మా అథరైజేషన్ లేకుండా వాళ్ళు ఎవరు అమ్ముతున్నారు అని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ అనేది ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళకి 15 డేస్ టైం, 2 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. 2 వీక్స్ లోపల దాన్ని మీరు రిమూవ్ చేయండి. అలా మనకు వచ్చేసి 15 డేస్ లోపల వాళ్ళు రిప్లై అనేది ఇవ్వాల్సింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అందరూ కూడా రిప్లై అనేది ఇవ్వాల్సిన కంపెనీకి లీగల్ నోటీస్ రిప్లై ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో, వాళ్ళు తీసేని పక్షంలో దాన్ని ఏం చేస్తారంటే మనకి యాక్షన్ తీసుకోవడానికి, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. లీగల్ యాక్షన్ కూడా మేము తీసుకుంటాము అని చెప్పేసి ఖచ్చితంగా మనకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు వచ్చేసి మనకి అయోనియా ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడో 4 years బ్యాక్ ఎవరో పెట్టిండేది, అది మనకి ఇప్పటిది కాదు. అక్కడ ఏముంటే అక్కడ కనిపిస్తుంది కానీ అక్కడ కొనడానికి మనం ప్రయత్నిస్తే అక్కడ కొనడం అనేది జరగదు, ప్రొడక్ట్ అనేది ఉండదు. కేవలం అది ఆన్లైన్ లో కనబడుతుంది అంతే, తప్పిస్తే అక్కడ రియల్ ప్రొడక్ట్ అనేది లేదు, అది ఫేక్ అని చెప్పేసి మనకి సీఎండీ గారు చెప్తున్నారు. దాన్ని కూడా రిమూవ్ చేయించడానికి మనకి ప్రయత్నం, మనకి ఖచ్చితంగా దాని కూడా లీగల్ నోటీస్ అనేది వెళ్ళింది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అయిపోతుంది. ఆన్లైన్ లో మనకి అవైలబిలిటీ అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి అష్యూరిటీ మన సీఎండీ గారు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. चलिए अब मैं आता हूँ हमारे इंटरनल कुछ बातों पे। इंटरनल में हमारा कुछ एक बोनेंजा था आप लोगों के साथ कमिटेड, जिसमें हम 75% बोनेंजा डिस्ट्रीब्यूट कर चुके हैं। 25% बोनेंजा पेंडिंग है आयोनिया मशीन अचीवर्स का। उसके अंदर आयोनिया मशीन अचीवर में 5 प्लेट मशीन अवेलेबल है, कोई भी लेना चाहे। लेकिन उसके बाद क्योंकि अच्छे मॉडल, इससे ऊपर के मॉडल मार्केट में जब सेल हुए हैं तो आप लोगों को पता है कि हमारा 9 प्लेट 12 प्लेट मॉडल मार्केट में एकदम से एक्सेप्ट हुआ है। हम 9 प्लेट का एक न्यू मॉडल लॉन्च करने वाले हैं बहुत जल्दी, विद इन 5 to 7 डेज आपको रिवील कर दिया जाएगा ऑनलाइन। मैं सबको सजेस्ट करूंगा कि 5 प्लेट मॉडल की अवेलेबिलिटी के बावजूद 9 प्लेट मॉडल जो अचीवर 25% पेंडिंग है, अगर कुछ एक नॉमिनल अमाउंट जो कि परचेज डिफरेंस होगा 5 प्लेट टू 9 प्लेट का, वो सिर्फ पे करके 9 प्लेट मॉडल भी ले सकते हैं अपने बोनेंजा अचीवर्स जो पेंडिंग है। और वो मॉडल इतना अच्छा है और उसकी परफॉर्मेंस बहुत अच्छी है, क्योंकि अगर हमारे घर पे कोई चीज जाए तो मैं सिर्फ ये नहीं चाहता कि वो सिर्फ एक फिलिंग पॉइंट को फिल करे, वो एक अच्छी चीज हमारे घर पे जाए। तो आप लोगों के पास ये ऑप्शन आने वाला है बहुत जल्दी। आप 9 प्लेट मशीन को एक नॉमिनल परचेज अमाउंट डिफरेंस को पे करके 9 प्लेट मशीन को अपने यहाँ लेके जा सकते हैं, जो 25% बोनेंजा के अचीवर्स है। Over to Kader sir. ఎస్ సార్, అందరికి ఎవరెవరైతే మనకి అయోనియా మషీన్ అనేది మనకు బొనాంజాలో విన్ అయి ఉన్నారో, ఆ బొనాంజాలో విన్ అయిన దాంట్లో 75% ఆల్రెడీ మనకి డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది కంపెనీ ద్వారా. అండ్ మిగిలిన 25% కూడా ఎందుకంటే స్టాక్స్ హైయెస్ట్ మనకి ఇంతవరకు చరిత్రలో 5 crores మనకు బొనాంజాలో పంచుతున్న కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో లేదు. ఎందుకంటే అంత కాస్ట్లీ మెషిన్ అనేది మనకు అట్లా బొనాంజాలో ఇవ్వడం ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. అటువంటి మన అయోనియా న్యూయింగ్
మేనేజ్మెంట్ అనేది ఇస్తున్నారు. ఆల్రెడీ 75% ఇచ్చేసారు. మిగతా ఇంకా 25% డ్యూ టు స్టాక్స్ వల్ల మనకి ఇవ్వలేదు. ఇప్పుడు స్టాక్స్ అనేది 5 to 7 days లోపల మనకు ఆ స్టాక్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. 5 ప్లేట్స్ ఉంటుంది. అదే విధంగా 9 ప్లేట్స్ అనేది ఉంటుంది. ఆ 9 ప్లేట్స్ కి మనకు వచ్చేసి మన సీఎం గారు చాలా అద్భుతంగా చూడడానికి కానీ మనకి ఎవరైనా చూపించడానికి మనం చూసుకోవడానికి కానీ వేరే వాళ్ళకి మన న్యూ కస్టమర్స్ కి చూపించుకోవడానికి కానీ మనకి చాలా అద్భుతమైన మోడల్, మంచి న్యూ మోడల్, చాలా ఎక్సలెంట్ డిస్ప్లే ఉన్న ఎక్సలెంట్ మోడల్ 9 ప్లేట్స్ మోడల్. దాన్ని ఆ మినిమం డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చేసి మీరు దాన్ని తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. లేదు మనకి 5 ప్లేట్ కావాలన్నా కూడా మనకు అవైలబిలిటీ అనేది అది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. 9 ప్లేట్స్ ని మనకి రికమెండ్ చేస్తే చాలా అద్భుతంగా ఉందని. 5 to 7 days లోపల మనకి స్టాక్ రెడీగా ఉంటుంది. అది డిస్ప్లే కూడా అవుతుంది. మీకు ఆన్లైన్ లో డిస్ప్లే అంటే మన వెబ్సైట్ లో మీరు డిస్ప్లే చేయవచ్చు. అది మీరు తీసుకోవచ్చు. మినిమం డిఫరెన్స్ అమౌంట్ పే చేసి అని చెప్పేసి మనకు రికమెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ సార్. थैंक यू कादर सर। अब मैं कुछ ऐसी अनाउंसमेंट्स बताना चाह रहा हूँ आप लोगों को जिसके लिए मैं खुद इतना एक्साइटेड हूँ और आप लोग इतने कॉन्फिडेंट हो जाएंगे न्यू ईयर की कंपनी को लेके और न्यू ईयर मैनेजमेंट को लेके। मैं आप लोगों को इतना बड़ा प्लेटफॉर्म हम आप लोगों को देने जा रहे हैं। ई कॉमर्स ऐप जो हम लॉन्च कर रहे हैं वो सिर्फ ऐप नहीं होगी, कंपनी का एक स्टोर भी हम इसमें बनाने जा रहे हैं। लेकिन जो आगे आने वाले टाइम में हैदराबाद में जैसे ही हमारा ऑफिस खुलेगा वो एक ग्रेट बिग मॉल होगा। ई कॉमर्स साइट तो ऐप तो होगी, ई कॉमर्स ऐप इसलिए होगी कि ऑल ओवर इंडिया में हमारे आप ग्रेट लीडर्स हैं तो वो ई कॉमर्स साइट के थ्रू ही परचेज कर सकते हैं। ई कॉमर्स साइट का एक मॉल भी रहेगा और जहाँ जहाँ हम कंपनी के ऑफिस बनाएंगे वहाँ हम ई कॉमर्स साइट के साथ अपना एक मॉल भी देंगे। अब ई कॉमर्स साइट पे मिनिमम 1 लाख प्रोडक्ट अवेलेबल रहेंगे और ब्रांड प्रोडक्ट रहेंगे। ये ई कॉमर्स साइट की जरूरत भी कंपनी को तब दिखेगी अगर मान लीजिए कंपनी आज हम अबाउट 10 to 12 लाख पीपल हैं इस बिजनेस के थ्रू एक दूसरे से जुड़े हुए। और इस ई कॉमर्स साइट के अंदर हमने अपना प्रोमो इनकम का जो वॉलेट है उसको परचेज के लिए ओपन करेंगे। अगर फॉर एग्जांपल आप वहां पे चाहेंगे कि आपको शूज, गारमेंट्स, ऑल लाइफस्टाइल प्रोडक्ट, ऑल इलेक्ट्रॉनिक आइटम, ऑल ब्रांडेड विद द कंपनी वारंटी। लोग ये किस सोचने लगते हैं कि सस्ता हो मिलने वाला है तो उसमें भी कोई कॉपी होगा या ये, ऐसा कुछ नहीं है। कंपनी उस एक ग्रुप के साथ ज्वाइन किया है जो कंपनी 1000 करोड़ रुपए की बिट लगा के कंपनियों से माल लेती है, गुड्स लेती है और वो बहुत ज्यादा लेस पे लेती है। हम वो गुड्स जो ई कॉमर्स पे अवेलेबल कराने वाले हैं अमेज़न या फ्लिपकार्ट की जो प्राइसेस दिखते हैं उससे भी आपको 10 to 20% सस्ता मिलेगा। और उसके अलावा आप अपने प्रोमो वॉलेट को वहां पे रिडीम कर पाएंगे जिससे कि आप लोग इतने एक्साइटेड रहे इस चीज के लिए। बहुत जल्दी आपको ये प्लेटफॉर्म मिलने वाला है जिसमें सभी को एक्स्ट्रा इनकम भी मिलेगी। ये भी मेरी कमिटमेंट है आप ग्रेट लीडर्स के साथ। एक हम आपको ई कॉमर्स साइट के साथ एक और प्लेटफॉर्म देंगे जिससे कि उस साइट के थ्रू, उस प्लेटफॉर्म के थ्रू ई कॉमर्स साइट में अगर आप एंटर करते हैं आप सभी के इनकम पॉइंट भी डबल होने वाला है। ये आप लोगों को बहुत जल्दी मिल जाएगा। मैं आज उसको रिवील नहीं कर सकता। नेक्स्ट जून में जब भी लॉयन सर, कादर सर मौका देंगे और कंपनी रेडी कर चुकी होगी वो सारा प्लेटफॉर्म, हम आपको उसको रिवील करके देंगे। उसकी कुछ लीगल फॉर्मेलिटीज कंप्लीट हो रही है। बस अब आप ये सोचिए कि आपकी इनकम इमीडिएट डबल होने वाली है। ये आप लोगों को इतना बड़ा प्लेटफॉर्म मिलने वाला है। इक्विवेलेंट टू ये काम करेगा आप लोगों के साथ। और सबसे बड़ी बात है कि आपकी जो टीम है एज इट इज टीम को, आपको टीम को वो लोग आपको मिले हुए हैं उनके साथ आप लोग डेली टच में हो। जब आप उन लोगों के साथ ऑलरेडी टच में हो तो आपने सिर्फ उनको ऐड ऑन करना है। आपको एक लगी हुई टीम के साथ एक न्यू बिजनेस वेंचर आपको मिलने वाला है। ई कॉमर्स ऐप और इन जो उस ई कॉमर्स ऐप में एंट्री करने का जो सिस्टम है उसमें आपको बहुत अच्छी इनकम और बहुत अच्छा प्लेटफॉर्म आपको हम देने वाले हैं जो जल्दी ही आपको मिल जाएगा। विद इन 15 डेज हम उस प्लेटफॉर्म को आपके साथ रिवील कर देंगे और विद इन 20 डेज उसको प्लेटफॉर्म को ओपन कर देंगे। कुछ लीगल फॉर्मेलिटी है जैसे जीएसटी है या जो भी ट्रेड लाइसेंस है वो सब अप्लाई किए गए हैं तो वो होते ही आप लोग उसको स्टार्ट कर देंगे। तो ये कंपनी की ग्रेट अनाउंसमेंट है। तो इसके लिए मैं खुद एक्साइटेड हूँ कि ये कब आने वाला है और आप भी एक्साइटेड रहिए और आप भी वेट करिए बस कि ये बहुत जल्दी आपको मिल जाएगा।
थैंक यू, ओवर टू कादर सर। वाह 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 वाह, थैंक यू सर, थैंक यू। आप बोल रहे तो बहुत एक्साइटमेंट हमें हो रहा है సార్। డీల్ లీడర్స్ ఒక అద్భుతమైన మనకు వచ్చేసి చాలా ఎక్సైట్మెంట్ తో కూడుకున్న న్యూస్ చెప్పారు. అసలు చెప్తుంటే వింటుంటేనే చాలా ఎక్సైట్మెంట్ కలుగుతుంది. అసలు నెక్స్ట్ రాబోయే సమయంలో చాలా షార్ట్ టర్మ్ లో ఇన్కమ్ డబుల్, ఏదైతే మనకి న్యూస్ ద్వారా సంపాదించబోతున్నారో దానికంటే డబుల్ కూడా మీరు ఇక్కడ సంపాదించబోతున్నారని చెప్పేసి మనకి సార్ చెప్తున్నారు. ఈ కామర్స్ యాప్ అనేది కేవలం ఆన్లైన్ యాప్ కాదండి, ఆఫ్లైన్ స్టోర్స్ కూడా మనం ఓపెన్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఎంత గ్రేట్ న్యూస్, ఒకసారి ఆలోచించండి. ఒకసారి అందరూ కూడా డిజిటల్ క్లాస్ అనేది అవుతుంది డియర్ లీడర్స్. మనకి ఇక్కడ 1000 మంది ఉన్నారు. ఆఫ్లైన్ స్టోర్ హైదరాబాద్ లోను, విజయవాడలోను లేదా బెంగళూరులోను ఈ రకంగా మనకు ఆఫ్లైన్ స్టోర్ మనకు వచ్చేసి ఈ కామర్స్ కి సంబంధించిన ఆన్లైన్ యాప్ ఆల్ ఓవర్ ఇండియా, పల్లెల్లో కూర్చొని కూడా ఎక్కడైనా ఏ మారుమూల కుగ్రామంలో కూర్చొని కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడం అనేది కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్ అనేది కూడా, ఆఫ్లైన్ స్టోర్ కూడా ఏంటంటున్నారు, 1,00,000కు పైగా ప్రొడక్ట్ ఉంటాయంటండి అక్కడ. అద్భుతమైన బ్రాండ్స్ మనకు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో 1,00,000కు పైగా ప్రొడక్ట్స్ అనేది అక్కడ ఆఫ్లైన్ స్టోర్ లో ఉండబోతున్నాయి. అటువంటి అద్భుతమైన మనకు వచ్చేసి స్టోర్స్ అనేది మనకి ఓపెన్ చేయబోతుంది కంపెనీ. ఇది జిల్లా కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిటీలో మనకి ఏదైతే ఉందో, మనకి హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, బెంగళూరు కావచ్చు, మొదటగా హైదరాబాద్ అనే పేరు చెప్తున్నారు. మరి మన తెలంగాణ మిత్రులు అందరూ దగ్గరలో పక్కనే ఉంటారు, మన హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళందరికీ పండగ అని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. సో అంతేకాకుండా ఈ ఆన్లైన్ స్టోర్, ఆన్లైన్ లో మనం కొనుక్కోవడానికి ఒక యాప్, ఆఫ్లైన్ లో కొనుక్కోవడానికి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒక పెద్ద మాల్ అనేది, దాంతో పాటుగా మనకు ఒకటి వచ్చేసి ఇదే ఈ కామర్స్ ద్వారా ఒక అద్భుతమైన మనకు వచ్చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకునే మోడల్ కూడా. అంటే న్యూ ఇయర్ లో మనకి బిజినెస్ ప్లాన్ తో పాటు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాంతో పాటు ఆన్లైన్ స్టోర్ ద్వారా కూడా, డైరెక్ట్ గా ఆన్లైన్ స్టోర్ ద్వారా కూడా మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ స్టోర్ ద్వారా కూడా డైరెక్ట్ గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఇన్కమ్ డబుల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకి చాలా ఎక్సైట్మెంట్ తో మనకి సార్ చెప్తున్నారు. దానికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ అనేది మనకు జరుగుతున్నాయి. జిఎస్టీ మనకి రిజిస్ట్రేషన్ సంబంధించిన, టాక్స్ సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ కోసం అప్లై చేయడం జరిగింది ఆల్రెడీ. 15 days లో టోటల్ డీటెయిల్స్ అనేది, ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 20 days లోపల దాన్ని ఓపెన్ కూడా చేయడం జరుగుతుంది. మనకి ఇది ఆన్లైన్, మనకి ఇన్కమ్ ఫార్మాట్ అనేది ఓపెన్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి డియర్ లీడర్స్, మనకి ఆఫ్లైన్ స్టోర్ కూడా త్వరలో ఓపెన్ అవుతుంది. అంటే దానికి టైం షెడ్యూలింగ్ టైం చెప్పలేదు. ఈ ఆన్లైన్ స్టోర్స్ మనకి ఈ కామర్స్ తో పాటుగా ఒక ఇన్కమ్ మోడల్ అనేది కూడా, న్యూ ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా మనకు వచ్చేసి ఇక్కడ రాబోతుంది దీంతో పాటుగా. సో చాలా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ उमेश सर, ओवर टू यू सर। जी, तो आप लोग लग जाइए, शुरू हो जाइए नए बिजनेस के साथ। पुराना आपका बहुत अच्छा चल रहा है, शॉर्टेज चलती है ऑलवेज क्योरसेल प्रोडक्ट की, अयोनिया आप लोगों ने बहुत ऊपर तक उठाया है। मैं आप लोगों को एक और कहता हूँ, अगर हैदराबाद का ऑफिस हम लोग मार्च में ओपन कर पाए तो हमारे साथ जो ब्रांड एम्बेसडर मिस्टर रणदीप हुड्डा एडोन है, उनका ऑफिस ओपनिंग उन्हीं के हाथ से करवाई जाएगी, क्योंकि उनके साथ जो हमारा कमर्शियल बाउंड था, हमने उनकी 3 विजिट्स का पूरे साल में कॉन्टेक्ट किया था। 2 विजिट्स उनकी हो चुकी है और एक 31 मार्च से पहले हम एक और उनकी विजिट करवा सकते हैं। अपने ऑफिस ओपनिंग हैदराबाद का या विजयवाड़ा का जो भी ओपन होगा उन्हीं के थ्रू कराएंगे। तो कोशिश करें जल्दी से जल्दी, हम लोग भी कोशिश कर रहे हैं हमारा ऑफिस ओपन हो, और उस ऑफिस ओपनिंग के साथ ही नेक्स्ट साउथ किसी सेलिब्रिटी को लेके हम ई कॉमर्स के ऑफलाइन मॉल को ओपन करेंगे और उनको अपना ब्रांड एम्बेसडर रखेंगे। आप कंपनी का बिजनेस सोचिए कहां से कहां तक जाएगा। कंपनी को अपने प्रॉफिट बहुत थोड़ा चाहिए हम लोग को। हम वो सभी आप ही लोगों में डिस्ट्रीब्यूट करेंगे, क्योंकि आप जैसे अच्छे लोग, आप जैसे कैपेबल लोग, बहुत मुश्किल से, मेरा गुड लक है कि मैं आप जैसे लोगों के साथ काम कर रहा हूँ, जो इतनी जल्दी मैं डेली देखता हूँ 1000 पीपल मॉर्निंग में आते हैं, 1000 पीपल इवनिंग में आते हैं। जूम का कैपेसिटी इतना है, अदरवाइज मुझे लगता है ये 1000 नहीं 10,000 लोग जुड़ जाएंगे हर रोज सुबह। जब इतने लोगों की डेडिकेशन मैं देखता हूँ कि कंपनी के लिए है और एक अच्छे वेल्थ और हेल्थ दोनों के लिए हम लोग एक साथ होते हैं और दोनों अच्छी चीजें हम कर रहे हैं, तो हमारा काम बहुत अच्छा चलेगा। मैं फुल कॉन्फिडेंट हूँ और आप सभी को गुड विशेस। फिर भी जब भी आप अपनी बात कभी कहना चाहे तो प्लीज सपोर्ट ईमेल आईडी को यूज करें, और अदरवाइज अपने ग्रेट लीडर से तो आप रहते ही हैं टच में, वो हमारे टच में, तो हमारे तक बात आएगी, हम आपकी सारी प्रॉब्लम और आपके साथ रहेंगे, सारे सॉल्व करेंगे आपकी हर प्रॉब्लम को। तो ओवर टू कादर सर, फिर भी कुछ और पूछना चाहे तो आप भी क्वेश्चन कर सकते हैं, पहले ये बात बोल दीजिए।
थैंक यू सो मच सर, आउटस्टैंडिंग, एक्सीलेंट सर। आपने अब तक जो भी दिया बहुत पेट भर गया, सुबह पेट भर गया सर। సో డియర్ లీడర్స్ చాలా 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 అద్భుతమైన న్యూస్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనకు వచ్చేసి ఇక్కడ అయోనియా ప్రోడక్ట్ లాంచింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు అక్కడ మనకు వచ్చేసి బాలీవుడ్ స్టార్ మనకు వచ్చేసి రణదీప్ హుడ్డా గారు వచ్చారు. అక్కడ ఓపెనింగ్ కి మనకు వచ్చేసి ప్రోడక్ట్ లాంచింగ్ కి, అదే విధంగా హైదరాబాద్ లో గానీ విజయవాడలో గానీ ఏదైతే మనకు ఫస్ట్ ఆఫీస్ ఏదైతే అవుతుందో అంటే అక్కడ నుంచి సిఎంఎస్ కి ఎవరైతే మనకు వస్తారో ముందుకు, ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి అక్కడ ఫస్ట్ ఆఫీస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వస్తే హైదరాబాద్, విజయవాడ నుంచి వస్తే విజయవాడ. ఎక్కడైనా సరే మనకు వచ్చేసి వచ్చిన తర్వాత అక్కడ రణదీప్ హుడ్డా గారితోనే ఆ ఆఫీస్ అనేది మన అయోనియా అండ్ మనకి స్టాకిస్ట్ ఏదైతే ఉందో సిఎంఎస్ అనేది వాళ్ళతోనే ఓపెన్ చేయించడం జరుగుతుంది, వాళ్ళనే పిలిపించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్న ఒక పెద్ద ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా పెద్ద ప్రోగ్రామ్ అనేది మనకి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఆఫ్లైన్ స్టోర్ అనేది ఓపెన్ చేసినప్పుడు, ఆఫ్లైన్ స్టోర్ ఓపెన్ చేసే టైం వచ్చినప్పుడు అక్కడికి వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్ కూడా మన సౌత్ ఇండియా నుంచి ఒక ఎవరైనా కానీ మనకు ఒక ఫిల్మ్ స్టార్ గానీ ఒక సెలబ్రిటీని గానీ మనకి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ గా మనకి అపాయింట్ చేసి వారి ద్వారా మనకి ఆఫ్లైన్ స్టోర్స్ ని మనం ఓపెన్ చేయించడం అనేది జరుగుతుంది. అంటే ఈ రకంగా బిజినెస్ డెవలప్మెంట్ కోసం మనకు వచ్చేసి మనకు సర్వదా మనం వచ్చేసి ఎందుకు వచ్చేసి కట్టుబడి ఉన్నాము. 100% బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎంతవరకైనా కూడా మనం చేస్తాము. ఎటువంటి సెలబ్రిటీస్ తీసుకుని వస్తాం, ఎటువంటి పెద్ద ప్రోగ్రామ్ అయినా చేస్తామనే ఉద్దేశంతో మనకి సీఎం గారు మనకు చెప్తున్నారు. చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఎందుకంటే ఇన్ని రోజులు కొన్ని ఏదో మేఘాలు ముసురుకున్నాయి అని చెప్పేసి మనం అనుకుంటున్న సందర్భంలో ఆ మేఘాలన్నింటినీ కూడా ముసురుకున్న మేఘాలన్నింటినీ కూడా పటా పంచలు చేస్తూ మనకు చాలా చాలా విజన్ క్లియర్ చేస్తూ మన భవిష్యత్తులో ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆర్థిక పరంగా మన డ్రీమ్స్ అనేది మనం ఏదైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నామో వాటిని 100% 1000% కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా చేస్తామని. సో అందరికి కూడా మనకి మీ అందరికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంత అద్భుతంగా మనకు ప్లానింగ్ ఉంటుందని చెప్పి కూడా మనం అనుకోలేదు. చాలా 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 అవుట్ స్టాండింగ్. ఈ సందర్భంగా నేను వచ్చేసి మన జాలీ సింగ్ సార్ మన టాప్ అప్ లైన్, మన కంపెనీ టాప్ అప్ లైన్ ఆయన వచ్చేసి మన లైన్ లో ఉన్నారు. నేను ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. జాలీ సింగ్ సార్, हम आपको इन्वाइट करते हैं यहाँ पे कुछ शब्द आप रखें तो क्योंकि टाइम भी हो रहा है, सबको ऑफिस जाने का, स्कूल जाने का, सबको टाइम भी हो रहा है. हम थोड़ा जल्दी यहाँ पे खत्म कर सके. आप आके थोड़ा आपके कुछ शब्द आपको हमारे टीम को, हमारे टोटल न्यू टीम को आप दीजिए. थैंक यू सर. जॉली सर. थैंक यू कादर सर, थैंक यू एवरीबॉडी. सबसे पहले वेलकम सभी का. और सबसे बड़ी बात है कि उमेश सर ने जो चीजें बताई आज, वो उन्होंने पूरा का पूरा ना रोड मैप दिखा दिया कि आने वाले टाइम में क्या हम करने जा रहे हैं. दोस्तों एक चीज तो कंफर्म है कि इस कंपनी के साथ जुड़कर हम लोग प्रोफेशनल लोगों के साथ जुड़े हैं. हो सकता है कि कोई दिक्कत हो, कोई भी नया कोई अच्छा खिलाड़ी भी कभी कभी रन ठीक से नहीं बना पाता, लेकिन आज जिस तरीके से उमेश सर ने रास्ता रोड मैप दिया हमें, मुझे तो ऐसा लगता है कि आने वाले टाइम में हमारे बच्चे भी यहाँ से अपने एक अर्निंग प्लेटफॉर्म को लेकर आगे बढ़ सकते हैं. थैंक यू उमेश सर, थैंक यू एवरीबॉडी. मैं ज्यादा नहीं बोलूंगा क्योंकि काफी टाइम हो चुका है, लेकिन एक चीज जरूर बोलूंगा. आज जितनी भी परेशानियां हैं, आज जितनी भी छोटी मोटी दिखते हैं, लेकिन आने वाले टाइम का रास्ता पूरा का पूरा क्लियर. आज से शुरुआत करते हैं, जोर लगाते हैं और इतिहास में नाम दर्ज करते हैं. थैंक यू कादर सर, थैंक यू. yes sir, thank you sir, thank you Jolly sir. ఇక్కడ ఈ సందర్భంగా మన టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం కొంచెం ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. ఎవరైతే కో-హోస్ట్లు ఉన్నారో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. 9 minutes 8:30 కి క్లోజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 8:30 కి మనం ఈ రోజు క్లోజ్ చేస్తాం. 9 minutes టైం ఉంది. ఈ 9 minutes టైం లో ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ కో-హోస్ట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయవచ్చు. Sir, this is Chandra sir. Yes sir. అయితే మీరు సార్ అడిగినప్పుడు క్వశ్చన్ మనకి ఈ కామర్స్ పోర్టల్ ఎప్పటి నుంచి మన లైవ్ లో వస్తుందంటే సార్ ఆల్రెడీ చెప్తున్నారు సార్. మీరు ఫ్లో లో ఒకసారి చెప్పలేదు, వీలైతే ఒకసారి చెప్పండి సార్. మనకి ఇంకా హ్యాపీగా yes sir. ఈ కామర్స్ పోర్టల్ త్వరలోనే మనకు వచ్చేసి
హోలీ తర్వాత మనకి స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు సార్. మనకి ఎందుకంటే మార్చ్ లో మనకి మాక్సిమం వచ్చేసి మనకి ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఒకేసారి వేసి రావడం అనేది జరగదు. బిగినింగ్ లో వచ్చేసి మనకి ఏదైతే ఉందో కొన్ని లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ తోటి 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 50 కావచ్చు ప్రొడక్ట్స్ తోటి ఫస్ట్ స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి డైమండ్ జ్యువెలరీ ఉంది, ఇలా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ కొన్ని బిగినింగ్ అనేది స్టార్ట్ అంటూ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ ఎండ్ లో 1 by 1 ఎవ్రీడే ప్రొడక్ట్స్, న్యూ ప్రొడక్ట్స్ అందులోకి అడిషన్ అనేది అవుతూనే ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద రేంజ్. ఈ పెద్ద రేంజ్ ని ఒక్క రోజులో ఒక్కసారిగా మనం చేయడానికి అనేది మనకి కుదరదు. కాబట్టి 1 by 1 అన్ని కూడా చేయడం జరుగుతుంది. స్టార్ట్ అయితే అవుతుంది మార్చ్ హోలీ తర్వాత మాక్సిమం 15th లో అనుకోండి, మార్చ్ 10th or 15th లోపు స్టార్ట్ అయ్యేకి అవకాశం అనేది ఉంటుంది. రైట్ సార్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకా ఎవరు వచ్చారు? లక్కీ సత్యగౌడ్ గారు వచ్చారు. లక్కీ సత్యగౌడ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఓకే సార్, హ్యాపీ మార్నింగ్ సార్ అందరికి. ఉమేష్ సార్, నిజంగా ఈ రోజు మా అందరికి, నేనైతే తెలుగులో చెప్తున్నా, కాదర్ సార్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అద్భుతమైనటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇలాంటి కంపెనీ గాని ఇలాంటి ఎండీని మేమైతే చూడలేదు. నాకున్న 25-30 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలోనే నేను మీకు ఇది చేస్తానని ఇంత ఓపెన్ గా జూమ్ లోకి వచ్చి 1000 మందిలో చెప్పిన ఎండీగా మీకు మాత్రమే ఈ పేరు చరిత్రలో నిలిచిపోతుంది సార్. మా అందరికి ఎవరికి ఒక 1 రూపీ లాస్ కాకుండా నేను సెటిల్మెంట్ చేస్తాననేటువంటి ఒక గొప్ప మనసు మీకు ఉండడం నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా కూడా మాకు మళ్ళీ హైదరాబాద్ లోనే మాకు ఆఫీస్ గాని మాకు ఇవ్వబోయే స్టోర్ గాని ఇవ్వబోతున్నారు అంటే ఇది మా తెలంగాణగా మేము గర్విస్తున్నాం సార్. ఎందుకు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి. ఇలాంటి చరిత్రలో మనం తిరగరాయడానికి నేను సైతం మేము మా తెలంగాణ ఉంటాం సార్. మేము ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము ఉన్నంత జీవితం మీరు ఫరెవర్ కంపెనీగా మీరు ఉండండి, మేము మీతో ఉంటాం. మేము ఇంకా అనేక అలాంటి వాళ్ళని ఇంకా ఉధృతంగా తీసుకొస్తాం సార్. కొన్ని పెండింగ్ పేఅవుట్స్ ఉన్నాయి సార్, వాటిని కూడా మాక్సిమం తక్కువ టైంలో ఈ వారంలో మీరు క్లియర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్ లో ఉన్న లీడర్లందరికీ, కుదూర్ సార్ కి, లైన్ సార్ కి, కాదర్ సార్ కి, జాలీ సార్ కి సార్ హ్యాట్సాప్ ఉమేష్ సార్. మీరు నిజంగా మాకు దొరకడం, ఈ కంపెనీ దొరకడం మా అందరి అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నరసింహ భగవత్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. నరసింహ భగవత్. हेलो नमस्कार सर। नमस्कार, वेरी गुड। बहुत अच्छे से फिल्म देने हमें रास्ता दिखाया है, लेकिन प्रमोद के बारे में क्या बताया और फिर से एक बार बता सकते हो क्या? प्रमोद इनका टाइम नहीं है, आपके अपलाइन जो भी आए हैं, आपके अपलाइन जो भी आए उनसे भी लिए, जो भी आपका रिप्लाई देना दीजिए, क्योंकि अभी मैंने बोला एग्जैक्टली 8:30 को हमें क्लोज करना है। तो आप आपके अपलाइन थ्रू आपके अपलाइन के थ्रू सुनिए, आप आपके अपलाइन थ्रू कॉल करके भी पूछ सकते हैं, कॉन्फ्रेंस कॉल में भी पूछ सकते हैं। ठीक है, पूछिए, जरूर बताएंगे नहीं ऐसा नहीं है, जरूर बताएंगे। ठीक है, अभी टाइम है, कुछ लोगों का रिप्लाई हम लेंगे, जो सुने हैं, जो सही से सुने हैं उनका रिप्लाई लेंगे। मुक्कू पालरेड्डी सर, ओवर टू यू सर। గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మన ఉమేష్ సింగ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నాకు మన టీం అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. మరి సీఎం గారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. అది ప్రోమో సెటిల్మెంట్ కావచ్చండి, ఈ కామర్స్ గురించి చాలా మేము ఎదురు చూసిన దానికంటే కూడా చాలా అద్భుతంగా వారు మనకు అన్ని ఆఫర్లు ఇచ్చారు. చాలా సంతోషం. మా టీం తరఫున అందరికి మరి అందరి తరఫున కూడా నేను చెప్తున్నాను, చాలా ఆనందంగా ఉంది రోజు. ఇలాంటి రోజు కోసం మేము గత 4 రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఇక మన బిజినెస్ రాకెట్ వేగంతో పోతున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మరి ఉమేష్ సార్ గారి ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేసిన క్యూసెల్ కాదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన టీం ముందుండి నడిపిస్తున్న మన మెంటర్, నా ఇంట్రొడ్యూసర్, మరి అసమాన ప్రతిభ కలిగిన లైన్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా ఉమేష్ సింగ్ గారికి
మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హైదరాబాద్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం అన్న ఒక మంచి విషయం కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు క్యూర్సెల్ కవర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ జానీ భాష అని కనపడ్డారు. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. జానీ భాష. ఎస్, అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. गुड मॉर्निंग सर. जी गुड मॉर्निंग सर जी. बहुत बड़ा एक्स्ट्राऑर्डिनरी बोल दिया. थैंक यू सर जी. ग्रेट रियली इसमें कंपनी में आना बहुत ग्रेट अपॉर्चुनिटी. आज तो बहुत बड़ी खुशी बात बोल दिया सर जी. थैंक यू सर जी. जो पेमेंट जो पेंडिंग है पेमेंट जरा वो क्लैरिटी दे दो बस. थैंक यू सर जी. सभी क्लियर. थैंक यू सर जी. थैंक यू सर. जो पेमेंट पेंडिंग है जो कब को हो सकता है दिन बोल दिया तो जो टीम को वही परेशानी है वही मैसेज कर रहा है सभी. जस्ट वही बोला बस. थैंक यू. थैंक यू सर. सॉरी उमेश सर, वो ऑडिट कंप्लीट होने के बाद आपने बोले थे ना ऑडिट कंप्लीट कब तक हो सकता है, कब तक हम उनको बोल सकते हैं टीम को बोल के, वो जो भी है जो डिफरेंस है सितंबर से जनवरी 15 तक जो डिफरेंस है ये डिफरेंस कब तक उनको मिल सकता है, ये पूछ रहे हैं सर. सर आप अभी 25 तक हम उसको कंप्लीट कर लेंगे. आप 1 मार्च तक हम उनको पेमेंट स्टार्ट कर देंगे, दे देंगे सर. मैं फर्स्ट वीक में क्लियर हो जाएगा सर. मार्च फर्स्ट वीक में. हाँ ठीक है सर. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. చివరగా డియర్ లీడర్స్, చివరగా కుదురు శ్రీనివాస్ గారిని, డైమండ్ మన అద్భుతమైన డైమండ్ కుదురు శ్రీనివాస్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. కుదురు శ్రీనివాస్ గారు, ఓవర్ టు యు. Yes sir, thank you very much sir. నిజంగానే మన ముక్కుబాల సార్ చెప్పినట్టు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి దాన్ని ఒక్కసారిగా మనకు అందరికి రాకెట్ స్పీడ్ తోటి మన బిజినెస్ పెంచుకునేదానికి ఈ రోజు అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేసినటువంటి ఉమేష్ సింగ్లా సార్కి మరొక్కసారి అందరూ ఒక్కసారి డిజిటల్ క్లాస్ చేద్దాం. చాలా గొప్ప విషయాన్ని, ఎందుకంటే మన న్యూ యంగ్ 2.0 ఒక అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తుంది. మన అందరి కరియర్సే కాదు, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఎంతో మంది జీవితాలు మార్చినటువంటి మన న్యూ యంగ్ ఇంకా ది బెస్ట్ ప్లాట్ఫామ్ గా తయారు చేసే దానికోసంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఈ కామర్స్ తీసుకొస్తూ మనందరికీ ఆరోగ్యంతోనే పాటు ఐశ్వర్యాన్ని కూడా డబుల్ ట్రిపుల్ చేసేదానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని ఈ రోజు ఘంటాపదంగా మనకి ఇక్కడ తెలియజేశారు. చాలా హ్యాపీ ఉంది. సో ఇది మాత్రం నిజంగా ఒక 2026 ఎంత అద్భుతంగా ఉండబోతుందో యూ గైస్ ఇమాజిన్. అసలు ఎంత గొప్పగా ఉంటుందో మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. ప్రతి ఒక్క అంటే ఈ కామర్స్ లో కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనే దాన్ని సార్ మనకి ఇచ్చారు. ఇది ఎక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమండి. ఒక న్యూ యంగ్ ప్రాజెక్ట్ లోనే కాదు, ఏదైతే మీరు ఈ కామర్స్ లో మన యొక్క పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దట్టు బయట దొరికేటువంటి ప్రోడక్ట్ కంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా మీకు తక్కువకి ఇక్కడ దొరుకుతుంది. లెస్ డిస్కౌంట్ అక్కడతో పోల్చుకుంటే మీకు మంచి డిస్కౌంట్ దొరికి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని అందుకోవటమే కాదు, అద్భుతమైనటువంటి ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. అలాగే ప్రతి చోట ఆఫీస్, అలాగే మన ఏదైతే మెయిన్ క్యాపిటల్స్ ఉన్నాయో మన సౌత్ ఇండియాకి అక్కడ కూడా మనకు ఫ్రాంచైజీస్ రావడం, మాల్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక గ్రేట్ న్యూస్ అండి. మీకు ముందు నుంచే మనం చెప్తూనే ఉన్నాం 2026 అద్భుతంగా ఉండబోతుంది, మీరు గెట్ రెడీ అనేసి ముందు నుంచి చెప్తూ ఉన్నాం. సో దానికి అనుగుణంగానే మన సిఎండి సార్ అద్భుతంగా మనకు మన ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలండి. మన లైన్ సార్ కావచ్చు, అలాగే ఈ రోజు అద్భుతంగా ప్రోత్సహించి మన అందరికీ అర్థమయ్యే రూపంలో చెప్పినటువంటి మన కాదర్ సార్కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ, సో అందరికీ మరొకసారి జాలీ సార్ థ్యాంక్ యూ, లైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరికీ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కుదురు శ్రీనివాస్ సార్. అండ్ మన టీం డియర్ లీడర్స్ అందరూ ఒక్కసారి మళ్ళీ ఊపిరి బిగుపట్టుకోండి. మనకు వచ్చేసి మన ఎవరైతే మన మెంటార్ అద్భుతమైన మనకు వచ్చేసి మన అందరికీ కూడా ఈ అవకాశాన్ని తీసుకుని వచ్చిన మన మెంటార్, నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన నా గురువు, నా గాడ్ ఫాదర్ శ్రీ లైన్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు లైన్ ప్రసాద్ సార్. వెల్కమ్.
వెల్కమ్ సార్ వెల్కమ్. కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది ఫ్రెండ్స్, అందువల్ల మాస్క్ వేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ మార్నింగ్. నేను ఏదైతే లక్ష్యంతో మనం ఈ ప్రొడక్ట్ ని మనం స్టార్ట్ చేసి, ఈ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసి ఒక లక్ష్యం పెట్టుకొని మేము అహర్నిశలు డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా మీతోటి ఉండి, ఎందుకంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఫైనాన్షియల్ గా ఒక డెవలప్మెంట్ చేయాలని ఒక దృఢ దీక్ష, ఒక అంకుట దీక్షతో మేము పనిచేస్తున్నాం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా తెలుసు. దాంట్లో భాగంగానే ప్రతి నిత్యము మీతోటి ఉన్నాం, మీతోటి నడుస్తున్నాం. ప్రతిరోజు ఆ నుంచి ఈ రోజు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. మీ డెవలప్మెంట్ లో భాగంగా ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా మేము తోడుగా ఉన్నాం ఫ్రెండ్స్. సో ఏదైతే మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అధిగమించడానికి కూడా అనుక్షణం డే అండ్ నైట్ ప్రతి క్షణము దాని గురించి ఆలోచనలో ఉన్నాం. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే, దీనికి ఇంపార్టెంట్ మనకి ఏది కూడా కాదు, దాని గురించి మనం ట్రై చేస్తున్నాం. సో దీన్ని ఎత్తు తిరిగి మీ అందరి ఆశల్ని కూడా ఖచ్చితంగా సజీవంగా నిలబెట్టడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. సో దానికి మేనేజ్మెంట్ కూడా తోడుగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎన్నో కంపెనీస్ ఏ రకంగానో వచ్చి ఏ రకంగానో వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. సో నిలబడ్డారు, మనం కూడా నిలబడదాం. మనం అందరం నిలబడితే ప్రతి సమస్య కూడా పరిష్కారం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఫ్రెండ్స్. మీరు అనుకున్నట్టు ఇమ్మీడియట్ గా మనకు కాకపోవచ్చు, బట్ పర్మనెంట్ గా అయితే కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మనం ఎన్నో అద్భుతాలు చూడబోతున్నాం, ఎన్నో సృష్టించబోతున్నాం. సో ఏదైతే మనం నమ్మకంతో కలిసి నడుస్తున్నాం, మనం అందరూ కూడా అలాగే మనం నడుద్దాం. ఖచ్చితంగా అందరూ కూడా కలిసి విజయాన్ని సాధిద్దాం. మన లక్ష్యాన్ని ఏదైతే మనం లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం దిశగా మనం వెళ్దాం ఫ్రెండ్స్. తప్పకుండా అన్ని కూడా ఆల్మోస్ట్ 2026, 2025 ఎన్నో ఉన్నాయి. మనం ఎన్నో దాటుకొని వచ్చాం. ఈ 26 లో ఈ కొద్ది టైం కూడా మనం దాటామంటే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్ కట్ గా ఉంటది. ఎండి గారు కూడా ఈ రోజు చాలా చక్కగా కంప్లీట్ గా మనకు రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం అందరూ కూడా ఉన్నాం, మీతోటి ఉంటాం, మేము కలిసి నడుస్తాం అంతే. కొద్దిగా నాకు కొద్దిగా ఏంటంటే ఈ స్ట్రెస్ ఎక్కువైంది, అంటే జర్నలిస్ట్ ఎక్కువైపోయింది చదవాల నుంచి కూడా దీని గురించినే. కాబట్టి కొద్దిగా నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను, నా సహజ స్థాయిలో నేను మాట్లాడలేకపోతున్నాను తప్ప సార్ ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడు, ప్రతి నిమిషం మీతోనే ఉంటాడు, మీకోసం ఆలోచిస్తాం సార్. తప్పకుండా మేము ఒక బాధ్యతగా ఉన్నాం ఇక్కడ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. Yes sir, love you so much. Thank you so much sir. So dear leaders, మనకు ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసి మనకు వచ్చేసి మనకు క్లియర్ రోడ్ మ్యాప్ అనేది పిక్చర్ అనేది ఇచ్చిన శ్రీ మన కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఉమేష్ సింగ్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాం. అదే విధంగా మనకు వచ్చేసి ఈ దిశలో ఈ దిశలో మనకి ఈ బిజినెస్ ని మనకి సౌత్ ఇండియాకి మనకు లయన్ సార్ కి ఇంట్రొడ్యూస్ చేసిన జాలి సార్ కి, పాండా సార్ కి, అదే విధంగా మన సౌత్ ఇండియాలో మనందరికీ కూడా ఒక మన దిశా నిర్దేశం చేసి మన సక్సెస్ కి ఆల్రెడీ మన సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ కారణమే ఎన్నో కుటుంబాల్లో ఆరోగ్యాలకి, ఎన్నో కుటుంబాల్లో వచ్చేసి ఎన్నో ఆనందాలు వెళ్లి విరిసేలా చేయడానికి కారణమైన లయన్ ప్రసాద్ కి, సార్ కి, తర్వాత వచ్చేసి మన కుదురు శ్రీనివాస్ గారికి, అండ్ తర్వాత ఇతరత్ర మన లీడర్స్ ఎవరైతే ప్లాటినమ్స్ ఉన్నారో ప్లాటినమ్స్ కి, గోల్డ్స్ కి, రూబీస్ కి, సిల్వర్స్ కి అందరూ మన టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మన న్యూ ఇయర్ లో ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా అద్భుతం ప్రతి ఒక్కరి, ఎందుకంటే ఒక పెద్ద బిల్డింగ్ నిర్మాణం అవ్వాలంటే ప్రతి ఒక్క ఇటుక ఇంపార్టెంటే. సో ఆ రకంగా మనం వచ్చేసి రాబోయే భవిష్యత్తులో ఎంతో అద్భుతంగా మన ఈ కామర్స్ ఏదైతే మనకు తోడవుతుందో ఈ కామర్స్ ద్వారా మరి ఈ కామర్స్ తో పాటుగా మనకి ఇంకా ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఒకటి వస్తుందని చాలా ఎక్సైటింగ్ గా ఉంటున్నారు. దాని ద్వారా ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారం కావాలని కోరుకుంటూ
మరి మిగతా ఇంకా ఏమన్నా మీ ప్రశ్నలు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీ సీనియర్స్ ద్వారా మీరు వాటిని తీసుకోండి ప్రస్తుతానికి. లేదంటే కస్టమర్ కేర్ ఏదైతే మనకు నంబర్ వెబ్సైట్ లో ఉందో కస్టమర్ కేర్ వచ్చేసి వాట్సాప్ నంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, వాటికి మెసేజ్ పంపించడం ద్వారా మీ క్వశ్చన్స్ ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ రోజు ఇక్కడతో ఈ సెషన్ ని మనం కన్క్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఉమేష్ సార్, థ్యాంక్ యూ జాలీ సార్, థ్యాంక్ యూ లయన్ సార్, థ్యాంక్ యూ కుదురు సార్, థ్యాంక్ యూ సార్. హోస్ట్ గారు ఇక్కడ సెషన్ ని కన్క్లూడ్ చేసేసేయండి. Thank you, sir. Thank you very much. Thank you very much. Thank you, Karan sir. Thank you to all. Thank you, Julie. Thank you, sir. Thank you very much. Jai Lanti.